Don't miss 50% off on IVF procedures. 1st November to 30th November in all 49 branches. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. చీమకుర్తిలో జంట హత్య కేసుల్ని మీకు లీడ్ ఎక్కడ వచ్చింది, దాన్ని ఏ విధంగా బ్రేక్ చేసుకెళ్ళాలి? ఇక్కడ ఈ జంట హత్య కేసు కొద్దిగా ఛాలెంజింగ్గా తీసుకోవటం జరిగింది. ఆ షాప్లోకి వెళ్తాడు, టీ షర్ట్ కావాలని అంటాడు, లోపలికి వెళ్తాడు. ఆమె వెళ్తా ఉంటే వెనక నుంచి హ్యామర్తో కొడతాడు. అడ్రస్ అడిగినట్టు అడుగుతూ మంచినీళ్ళు ఇవ్వమ్మా అంటూ ఆమెను కొడతాడు. ఒక రాడ్డు తీసుకొని వెళ్ళి ఆ ఇంటి పక్కనే పాడుబడినటువంటి ఇల్లు ఒకటి ఉందండి, అక్కడ పెట్టుకుంటాడు. పైపెచ్చి ఆ రోజే వర్షం పడతా ఉంటుంది. ఆ గోడకి పెట్టి జాకీని తిప్పుతాడు. తిప్పినప్పుడు ఏమవుతుందంటే హోల్ పడిపోద్ది. ఆ హోల్లో నుంచి చెయ్యి పెట్టేసి ట్రైన్ లాగుతాడు. ఆ ట్రే లాగినప్పుడు ఒక ట్రే వస్తుంది, దాంట్లో ఉన్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ తీసుకుంటాడు. సరే, మరి మ్యాట్రిమోనీ కేసు ఒక అన్నోన్ పర్సన్ పరిచయం అవుతాడు. ఆ లోన్స్ వచ్చిన అమౌంట్ కానీ మొత్తం కూడా ఆమె అకౌంట్లో పట్టడం, ఆమె ఇతని అకౌంట్లో కొట్టడం, విత్డ్రా చేసుకోవటం. టోటల్ 17 lakhs తీసుకోవటం జరిగింది. సార్, రూరల్ పోలీస్ స్టేషన్లో మీకు ఇంకా గుర్తుండిపోయిన కేసు అంతా ఒక లేడీని 2 లేడీస్ కలిసి చంపేస్తారండి. ఏ క్లూ కూడా లేదు. అప్పుడు ఒక 2 లేడీస్ కారులో వచ్చి ఈ మర్డర్ చేసి ఆర్నమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి గోల్డ్ షాప్లో పెట్టి దాని నుంచి ఎస్కేప్ అవుతారు. కోంబింగ్లోకి వెళ్ళినప్పుడు ఒక రోజు కాదు, 2 రోజులు, దాదాపు వారం 10 రోజులు మీరు అడవికి పరిమితం అవుతారు. ఆ క్రమంలో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మీ సమయ స్ఫూర్తి ఉపయోగించి ఆ ఇష్యూని షార్ట్ అవుట్ చేసిన సంఘటన ఉందండి. ఉంది. 2005 ఇయర్లో మొత్తం అంతా రెడీ చేసుకున్న తర్వాత చూస్తే మ్యాచ్ బాక్స్ మర్చిపోయాడు. అగ్గిపెట్టలేదు, మ్యాచ్ బాక్స్ లేదు. ఆ లో ఎక్స్ప్లోజివ్ ఒక్కసారిగా బర్న్ అయ్యి ఈ బుల్లెట్ ముందున్నటువంటి రౌండ్ హిట్ ఇస్తుంది. హిట్ ఇచ్చినప్పుడు టార్గెట్కి వెళ్ళిపోతుంది అనమాట. ప్రకాశం జిల్లా పోలీసులు సెల్ ఫోన్ పోతే కేసు రిజిస్టర్ చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చిందండి? ఇది మా ఎస్పీ మేడం గారు పెట్టినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. ఇప్పటికీ మా సర్కిల్లో 4 పోలీస్ స్టేషన్లో 288 మొబైల్స్ ఇవ్వడం జరిగింది. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్, పేరు రాంబాబు గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఒంగోలు రూరల్. రాంబాబు గారు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేసే సమయంలో చీమకుర్తిలో జంట హత్య కేసులతో కావచ్చు, లేదా మ్యాట్రిమోనీ కేసులు కావచ్చు, లేదా సెల్ ఫోన్లు పోతే పోలీస్ స్టేషన్లో సాధారణంగా కేసులు తీసుకోరు. కానీ ప్రకాశం జిల్లా పోలీసులు మాత్రం మొట్టమొదటిసారిగా సెల్ ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇస్తే వెంటనే వాళ్ళ కేసు రిజిస్టర్ చేయడంతో పాటు సెల్ ఫోన్ రికవర్ చేసి వాళ్ళకి ఇవ్వడం అనేది కొత్త ఒరవడి శ్రీకారం చుట్టారు. ప్రకాశం జిల్లా ఎస్పీగా వచ్చిన మల్లికా గారి ఆదేశాలతో ప్రకాశం జిల్లా పోలీసులు సెల్ ఫోన్ మీద కూడా కేసులు రిజిస్టర్ చేయడం, దానికి అనుగుణంగానే రాంబాబు గారు కూడా ఫోన్ పోయిందంటేనే కేసు రిజిస్టర్ చేయడం కాకుండా వాళ్ళకి ఫోన్ తిరిగి ఇప్పించడం వెనక ఉద్దేశం ఏంటో కూడా ఆయన తెలుసుకుంది. రాంబాబు గారు నమస్తే అండి. నమస్కారం. సాధారణంగా సెల్ ఫోన్ పోయింది అనగానే పోలీస్ స్టేషన్కి పోతే ఎక్కడ పోగొట్టుకున్నావో, ఎందుకు పోగొట్టుకున్నావా, లేదా పోయిందా లేదా చెడిపోయిందా నువ్వే ఫాల్స్ కంప్లైంట్ ఇస్తున్నావు అని పంపించే ఈ టైంలో మీ జిల్లా పోలీసులు మాత్రం సెల్ ఫోన్ పోయిందంటేనే కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుంటున్నారు. కంప్లైంట్ రిజిస్టర్ చేయడమే కాకుండా వాళ్ళకి సెల్ ఫోన్ తీసుకొచ్చి కూడా ఇవ్వడం అనేది కొత్త వరవడికి తీసుకొచ్చారు. అంటే మేడం యొక్క సూపర్విజన్ జరుగుతుంది. దాంట్లో సెల్ ఫోన్ ఇవ్వడంలో వల్ల, పోయిన సెల్ ఫోన్ దొరికిన వల్ల ఆ బాధితుల్లో చాలా ఆనందం ఉంటుంది. అంటే వాళ్ళకి సంబంధించిన డేటా అంతా అందులో ఉంటుంది. సెల్ ఫోన్ అనేది తక్కువ కాస్ట్ అయినా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ సెల్ ఫోన్ దొరకడం వల్ల మీకు డిపార్ట్మెంట్కి కూడా ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇంకొకటి దొరుకుతుంటుంది. అది రివీల్ చేసే ముందు చీమకుర్తిలో జంట హత్య కేసులు కానీ మ్యాట్రిమోనీ కేసులు మీరు దాన్ని ఎలా బ్రేక్ తీసుకొచ్చారు? అంటే మేడం కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లో నెంబర్ 1 అంటూ మీకు చెప్పడం, అంటే ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది అందరికీ ప్యాషన్ ఉంటుంది. కానీ ఆ ఇన్వెస్టిగేషన్ బ్యూటీ ఏంటంటే చీమకుర్తి గ్రానైట్ల విషయంలో కానీ లేదా మ్యాట్రిమోనీ కేసుల్లో ఆ ఇన్వెస్టిగేషన్ బ్యూటీ చెప్పే ముందు రాంబాబు గారు కుటుంబ నేపథ్యం, రాంబాబు గారు ఎందుకు పోలీస్ అవ్వాలనుకున్నారు సత్యం? 2000కి డిగ్రీ కంప్లీటెడ్ అండి. 2000 2000 ఇయర్కి నాది డిగ్రీ కంప్లీటెడ్.
ఆ తర్వాత నేను బేసిక్గా ఫస్ట్ నుంచి కొద్దిగా స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్, ఆ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఉండేవాడిని. 2000 అయిపోగానే పోలీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ మీ రావడం. నేటివ్ మీ ఫాదర్ మదర్ ఏం చేస్తారు? మాది పాలపర్రు విలేజ్, పెదనందిపాడు మండలం అండి, గుంటూరు జిల్లా. అచ్చా. ఫాదరు మదర్ కూడా కూలి పనులే చేసేవాళ్ళండి, పేద కుటుంబం. 2000 డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత పోలీస్ నోటిఫికేషన్ పడింది, కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడింది ఫస్ట్. ఆ నోటిఫికేషన్లో నేను అప్లై చేయటం, దాంట్లో ఏపీఎస్పీ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. తర్వాత ఆ ట్రైనింగ్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ గ్రేహౌండ్స్కి వెళ్ళానండి, జూనియర్ కమాండోగా. అక్కడ ట్రైనింగ్ కంప్లీట్ అవ్వగానే, అంటే ఆ ట్రైనింగ్లో జరుగుతూ ఉండగానే ఎస్ఐ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాంట్లో ఆర్మడ్ రిజర్వ్కి ఆర్ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. ఆ ట్రైనింగ్ లేదు, ఫస్ట్ ఏపీఎస్పీ కానిస్టేబుల్, తర్వాత మళ్ళా ఏఆర్ ఆర్ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయింది 2003 నవంబర్కి జిల్లాకు వచ్చాను, ప్రకాశం జిల్లాకి. ఓకే. అప్పటి నుంచి ఆర్ఎస్ఐగా ఇక్కడ విధులు నిర్వహించడం జరిగింది. ఇది నా ప్రస్థానం అండి. 2003 నుండి ఆర్ఎస్ఐగా ఉన్నప్పుడు ఇక్కడ చాలా ఇష్యూస్ జరిగాయి. కోంబింగ్, మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా బాగా, మీరు మార్కాపురం తీసుకోవచ్చు, పొదిలి, ఆ పైప్, అవన్నీ మీరు ఏ విధంగా షార్ట్అవుట్ చేసుకుంటూ వచ్చారు? 2003 మేము వచ్చే టైంకి చాలా పీక్ పొజిషన్లో ఉందండి జిల్లా, ఎక్స్ట్రీమిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మా డ్యూటీలో భాగంగా మేము మెంబర్ ఆఫ్ కూంబింగ్స్ చేయటం జరిగింది, చాలా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ కూడా జరగటం జరిగింది. అంటే మీ సర్వీస్లో ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చెప్పండి, ఫస్ట్ అండ్ బెస్ట్. మర్రివేముల అని ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పీ అప్పుడు ఎస్పీ గారు బాలసుబ్రహ్మణ్యం సార్. మర్రివేముల ఇన్సిడెంట్ ఒకటి, ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ వెరీ ఇంపార్టెంట్. అందులో ఒక 2 మావోయిస్టులు చనిపోవటం జరిగింది. వెపన్స్ అవి సీజ్ చేయడం జరిగింది, బ్లాస్టింగ్ మెటీరియల్, హై ఎక్స్ప్లోజివ్స్ అవన్నీ కూడా సీజ్ చేసాం. దాని తర్వాత కూడా మళ్ళా నక్సల్ లైట్స్ సైడ్ నుంచి చాలామంది కూడా సరెండర్ అవ్వటం అవన్నీ జరిగాయి. లడ్డా గారి టైంలో మీరు ఎక్కడున్నారు? లడ్డా సార్ టైంలో కూడా ఇక్కడే ఉన్నాను, ఇదే జిల్లాలో స్పెషల్ పార్టీలో పనిచేస్తున్నారు. ఆ రోజు జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు? అది జరిగినప్పుడు మేము ఫీల్డ్లో ఉన్నాం, ఫారెస్ట్లో ఉన్నాం. ఆ తర్వాత ఒక 3 డేస్కి ఫారెస్ట్ నుంచి వచ్చాను. అది ఎలా జరిగినప్పుడు మీరు ఫారెస్ట్లో ఉంది. ఓకే. అది జరిగిన 3 డేస్. అంటే ఆ ఇన్సిడెంట్ ఫారెస్ట్లో ఒక ఇష్యూ జరగబోతుందని మీకు ఇన్ఫర్మేషన్ రావడంతో అటు వెళ్ళంటున్నారు కోంబింగ్ కోసం? కాదండి, జనరల్గా అది ఒక 7 డేస్ టాస్క్ మాకు. 7 డేస్ టాస్క్లో భాగంగా వెళ్ళాము. వెళ్ళిన 3 డేస్కి ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిందని తెలిసింది. తర్వాత కూడా 2 డేస్ కంప్లీట్ చేసుకొని 5 డేస్కి మళ్ళీ బయటకు రావడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి రివెంజ్ తీసుకుందాం అనుకున్నారు అక్కడ? రివెంజ్ అంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎటు వెళ్తారు ఏంటి అనే దాని మీద మనం గూగుల్ మ్యాప్ మీద మనం స్టడీ చేయటం, మనకి ఛాన్సెస్ ఎటు ఉండొచ్చు అనేది, ఎవరు చేసి ఉంటారు అనేది ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు మనం ఒక ప్రణాళిక రచించుకొని ప్రయత్నం అయితే చేసాం. దొరికారు వాళ్ళు ఎవరైనా? అప్పుడు ఆ టైంలో ఏం లేదండి, దొరకలేదు. అక్కడ తర్వాత ఇంకా మీకు బాగా గుర్తుండిపోయిన కోంబింగ్ చెప్పండి. తర్వాత అక్కడ దోర్నాల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, దోర్నాల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక రివర్ ఒకటి ఉందండి, 888 గండివాగ్ అని ఉంది. ఆ ఏరియాలో ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది, అది కూడా ఇంపార్టెంట్. తర్వాత అక్కడ ఒక బ్లాస్టింగ్ కూడా చేయటం జరిగింది మా మీద. ఒక ల్యాండ్ మైన్స్ 5 పెట్టారు, 3 ల్యాండ్ మైన్స్ బ్లాస్ట్ అయింది మేము వచ్చేటువంటి రూట్లో. అది వెరీ ఇంపార్టెంట్. అది లక్కీలీ ఏంటంటే మేము ఎప్పుడు ఆ ఏరియాకి వెళ్ళినా కానీ అప్పుడు పర్టికులర్గా ఆ టైంకి వెళ్ళినప్పుడు చాలా వేరియేషన్స్ గమనించాం. వాతావరణం అంతా అక్కడ డిఫరెంట్గా ఉంది, మరి న్యాచురల్గా లేదు, ఇన్యాచురల్గా ఉందన్నమాట. దాంతో ఇన్యాచురల్ ఏంటంటే మనం కూంబింగ్కి వెళ్ళేటప్పుడు ఆ చెట్లు కొండ వ్యూకి అడ్డు లేకుండా కట్ చేసి దాన్ని వంచేసి ఉన్నారు. ఆ రూట్ చూస్తే మామూలుగా అయితే ఆ హిలాక్ కొండ దగ్గర నుంచి చూస్తే ఆ చెట్లు అడ్డం ఉంటే ఆ రోడ్డు కనపడదు, కానీ ఆ రూట్లో వస్తూ ఉంటే చెట్లన్నీ కూడా నరికేసి ఉంది, వంచేసి ఉన్నారు. అంటే వాటిని తీసుకెళ్ళలేదు, అది అవసరమైన వాళ్ళు వాటిని తీసుకెళ్ళాలి.
అది ఫస్ట్ డౌట్ వచ్చింది. తర్వాత ఎప్పుడన్నా అక్కడ తాండాకు సంబంధించినటువంటి పబ్లిక్ కనపడేవాళ్ళండి, అది మనకి ఎవరో కూడా కనిపించట్లేదు. దాంతో కొంచెం డీ రూట్ తీసుకున్నాం, అంటే యాజ్ యూజువల్గా పోయే రూట్ కాకుండా ఇంకో డీ రూట్ తీసుకొని ఆ సబ్ రూట్లో వెళ్ళేటప్పుడు వాళ్ళు దూరంగా ఉన్నటువంటి వ్యూ ఏంటంటే వచ్చేసారు అనే భావన వాళ్ళకి, అంటే ఆ రూట్కి ఆ పాయింట్కి వచ్చేసాం అనుకున్నారు, అనుకొని బ్లాస్ట్ చేశారు. అంటే వాళ్ళు చూసినప్పుడు ఆ రూట్కి వచ్చినట్టే ఉంది కానీ అవతల వైపు ఉన్నామనేది వాళ్ళు గమనించుకోలేకపోయారు. అదే ఒక ఎక్స్పీరియన్స్. బ్లాస్టింగ్ కూడా సరౌండింగ్ సుమారు ఒక 50 yards చుట్టుకొలత మొత్తం కూడా బ్లాస్ట్ అయిపోయింది. అది అక్కడి నుంచి మళ్ళీ మేము కూంబింగ్ భాగంగా కొన్ని ఎక్సైజ్ చేయడం జరిగింది. ఆర్ఎస్ఐకి ఇంకా ఎంతకాలం పనిచేస్తారు? 2003 నుంచి ఈ జిల్లాలో 2002 బ్యాచ్ నేను. 2003 నుండి 2011 ఫిబ్రవరి వరకు చేశామండి. ఫిబ్రవరి మంత్ వరకు ఆర్ఎస్ఐగానే చేస్తున్నాను. తర్వాత ఎప్పుడు వచ్చారు సివిల్లోకి? 2011 నేను మళ్ళీ కన్వర్షన్ అయ్యానండి ఎస్ఐగా. 2011 నవంబర్ నుండి ఎస్ఐగా పనిచేశాను ఇదే జిల్లాలో ప్రకాశంలో. కన్వర్షన్ అయిన తర్వాత లా అండ్ ఆర్డర్ సంబంధించిన చార్జ్ షీట్ విషయంలో కానీ కేసుల విషయంలో అదొక ఇబ్బంది అనిపించిందా? లేదు లేదండి, ఏ లా అండ్ ఆర్డర్ డిఫరెంట్, ఆర్మడ్ రిజర్వ్లో జాబ్ డిఫరెంట్. ఇక్కడికి వచ్చిన తర్వాత సీనియర్స్ దగ్గర మేము అన్నీ నేర్చుకోవటం జరిగింది. ఆర్ఎస్ఐగా ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్తో కూర్చొని మాట్లాడటం, పీపీ గారి దగ్గర కూర్చొని మాట్లాడటం, ఇవన్నీ కొంత నాకు నేను బిఫోర్ కొంత నాలెడ్జ్ గెయిన్ చేయడం జరిగింది. పైపచ్చి కన్వర్షన్కి వెళ్ళాలని ఒక ఆలోచన కూడా ఉంది కాబట్టి దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. సార్ మీరు సివిల్లోకి వచ్చాక ఫస్ట్ ఎస్పీ ఎవరండి? నేను ఫస్ట్ వచ్చినప్పుడు మనీష్ సిన్హా సారు ఓఎస్డీ అండి, మార్కాపురం ఓఎస్డీగా ఉన్నారు. చారు సిన్హా మేడం గారు ఎస్పీగా ఉన్నారు. సూపర్. చారు సిన్హా మేడం గారు ఎస్పీగా. ఆవిడ దగ్గర ఏం నేర్చుకున్నారు? ఆవిడ దగ్గర ఏం నేర్చుకున్నారు? మేడం గారి దగ్గర ఆమె వెరీ డిసిప్లైన్ మేడం గారు అండి, ఎక్కువ మాట్లాడరు. ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లుప్తంగా షార్ట్అవుట్లో చెప్పేస్తారు. అంటే తక్కువ కాలం ఉన్నాం మేము, వచ్చిన ఒక 7-6 monthsకి మేడం గారు ట్రాన్స్ఫర్ అయ్యారు. డైరెక్ట్ ఇంటరాక్షన్ కొద్దిగా తక్కువ ఉండేదండి. మహేష్ చంద్ర సారు మనీష్ కుమార్ సిన్హా సారుతో ఇంటరాక్షన్ ఎక్కువ ఉండేది, అంటే ఓఎస్డీ కాబట్టి. తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఎస్ఐగా ఫస్ట్ పోస్టింగ్ తాడివారిపల్లి పోలీస్ స్టేషన్, తర్లుబాడు. ఇప్పుడు తర్లుబాడు పోలీస్ స్టేషన్గా అది నామకరణం వచ్చింది. అంతకుముందు తర్లుబాడుని టీవీపల్లి అనేవాడు, ఆ పోలీస్ స్టేషన్ పనిచేసి. క్రైమ్ నేచర్ ఏముంది? లేదు, అది బాగా విలేజ్ వాతావరణం, మండల్లో బాగా పల్లెటూరు లాగే ఉంటుందండి. అది అక్కడ ఘాట్ ఒకటి ఉంది. ఆ ప్రీవియస్ పాతకాలం రోజుల్లో ఆ ఘాట్లో రాబరీస్, డెకాయిటీస్ జరిగాయి కాబట్టి ఆ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. కాబట్టి పెద్ద క్రైమ్ ఏమి ఉండేది కాదు. యాజ్ యూజువల్గా ఏదన్నా చిన్న ఏమండి సర్కిల్ ఏది? సర్కిల్ వచ్చేసి పొదిలి సర్కిల్, దర్శి సబ్ డివిజన్ పొదిలి సర్కిల్. ఆ పోలీస్ స్టేషన్ 7 months పనిచేశాను. అంతా చిన్న ఘర్షణ కేసులు, హట్ కేసులు, మ్యాట్రిమోనీ, వైఫ్ అండ్ హస్బెండ్ అలా. అక్కడ నుంచి చీరాల రూరల్ అండి, ఈపురపాలెం పోలీస్ స్టేషన్ అంటారు, అక్కడికి వచ్చాను. అక్కడ 2 years 9 months చేశాను. అక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఉందా? అక్కడ నేను సబ్ డివిజన్ స్క్వాడ్గా కూడా చేశానండి, క్రైమ్ సబ్ డివిజన్ స్క్వాడ్. అప్పుడు నరహరి డిఎస్పీ గారు ఉన్నారు, ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు అడిషనల్ ఎస్పీగా. ఆయన ఉన్నారు డిఎస్పీగా. ఆయన ఆధ్వర్యంలో క్రైమ్ వర్క్ చేయటం జరిగింది. క్రైమ్ సబ్ డివిజనల్ టీమ్ లీడ్ చేసాం. నెంబర్ ఆఫ్ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో మీకు గుర్తుండిపోయిన కేసు ఉందా? అంటే ఎలాంటి క్లూ లేని కేసులో దానికి బ్రేక్ త్రూ తీసుకొచ్చాం? అంటే దాంట్లో వచ్చేసి ప్యూర్లీ ప్రాపర్టీ అఫెన్సెస్ చేసామండి. ఒక టోటల్ సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఓల్డ్ పెండెన్సీ కేసెస్ అని చెప్పేసి ఒక 6 cases తీయటం జరిగింది. దాని మీద వర్కౌట్ చేయటం జరిగింది. కొంత ఆ టైంలో ఉన్నటువంటి ఐటీ సపోర్ట్ తీసుకొని చేస్తే 7 casesలో 5 cases డిటెక్ట్ చేసాం. సుమారుగా ఒక 1 kg గోల్డ్ రికవరీ చేసాం. అది ఒకటి. ఆ కేసుల్లోనే మీకు బాగా గుర్తుండిపోయే మెమరబుల్ కేస్ స్టడీ చెప్పారు? ఒక హెచ్బి జరుగుతుందండి ఇంట్లో, నైట్ హెచ్బి.
నైట్ హెచ్పి జరుగుతుంది, ఇంట్లో ఎవరు ఉండరు, ఊరు వెళ్తారు. 7 days గ్యాప్లో జరుగుతుంది. ఆ 7 daysలో కూడా ఏ టైంలో జరిగిందో కూడా ఇన్మేట్స్ చెప్పలేరు. మన దగ్గర ఆ 7 days సంబంధించి ఎవరు వచ్చారు ఏంటి అనేది మన ఇన్వెస్టిగేషన్లో మన క్లూస్ తెచ్చుకోవాలి. ఏదన్నా ఒకరోజు ఈరోజు రాత్రి పోయారు మార్నింగ్ కంటే 24 hours మనం దాని మీద ఐటీ సపోర్ట్ తీసుకొని వర్కౌట్ చేయొచ్చు. 7 days అనేసరికి కొద్ది కష్టసాధ్యం అనమాట. అది ఏ క్లూ కూడా లేదు. దట్టు రైల్వే స్టేషన్కి కూడా కొంచెం దగ్గర ఆ ప్లేస్. సో ఆ కేసు డిటెక్ట్ చేయటం అనేది దాంట్లో మాకు ఎలాంటి క్లూ లేకుండా వాళ్ళు ట్రైన్ దిగినటువంటి ప్లేసెస్లో కూడా ఎలాంటి సీసీ ఫుటేజ్ కానీ అలాంటిది కూడా సీసీ కెమెరా లేవు, ఏం లేవు. ఉన్న దాంట్లోనే సోర్సు ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి ఇన్ఫార్మర్స్ ద్వారా కష్టపడి ఇన్ఫార్మర్స్ ద్వారా 1 by 1 ఎవరు వచ్చి ఉండొచ్చు అనే దాని మీద వాళ్ళు అసలు ఆ టైంకి ఒక 27 మెంబర్స్ని మనం ఐడెంటిఫై చేసుకొని వాళ్ళల్లో ఎవరు రావడానికి ఛాన్స్ ఉండిద్ది అని చెప్పేసి పూర్తిగా 1 month దాన్ని స్టడీ చేసి వాళ్ళని ఎగ్జామిన్ చేసుకుంటూ వచ్చినప్పుడు మనం ఆ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళు కూడా ప్రాపర్టీ అఫెండర్స్ వెరీ ఇంటెలెక్చువల్గా ఉంటారండి. వాళ్ళు ఒక ఆఫీసరు వాళ్ళు పట్టుకున్నారు అంటే, ఒక అఫెన్స్ ఒక చోట చేశారు అంటే ఆ ఏరియాలో ఎలాంటి అధికారం ఉన్నాడు, వాళ్ళకి క్రైమ్ నాలెడ్జ్ ఉందా, అసలు వాళ్ళ యొక్క పనితనం ఎలా ఉంటుందని ముందుగానే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఆ ఏరియాలో అఫెన్స్ జరిగింది అని అంటే ఖచ్చితంగా ఆ పోలీసులే వస్తే మనం ఎలా ఎస్కేప్ అవ్వాలనే దాని మీద వాళ్ళు ఒక ప్రణాళిక రచించుకుంటారు. మనం వాళ్ళని పట్టుకున్నప్పుడు కూడా ఇదన్న అనుమానంతో వీళ్ళు ఇంటరాగేట్ చేస్తున్నారా, ఎగ్జామిన్ చేస్తున్నారా మనల్ని, లేకపోతే మనమే చేసామనేది వీళ్ళకి తెలిసిపోయిందా అనేది వాళ్ళు ముందు మనల్ని స్టడీ చేస్తారండి దొంగలు. అట్లాంటప్పుడు ఏంటంటే మనం వాళ్ళకి పూర్తిగా పోలీసులకి మొత్తం కూడా స్టడీ చేయడం జరిగింది. ఈ కేసు మొత్తం కూడా మనం ఎటు నుంచి వచ్చాము, ఎలా చేసాము, ఎలా వెళ్ళాము అనేది మొత్తం వాళ్ళ నోటీస్లోకి వచ్చింది అనేది వాళ్ళకి మనం అర్థం అయ్యి అవ్వనట్టు చెప్పాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఇబ్బంది లేకుండా బ్రేక్ అయిపోతారు. రికవరీ కూడా ఈజీ. లేదు మనం ఏదో గాల్లో తుపాకీలాగా పేలిస్తే చెప్పడు. లేదు, అసలు ఇప్పుడు కొంతమంది ఎంత ఇంట్రాగేషన్ చేసినా చెప్పరండి, తరువుగా ఎంత ఇంట్రాగేషన్. ఈ టైప్ ఆఫ్ మైండ్ ఉన్న ఎవరండి బ్యాచ్ ఎవరు ఏదండి? ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళు పాముల బై క్యాస్ట్, విజయవాడ అవతల ఒక విలేజ్, కృష్ణా జిల్లా వస్తుంది, వాళ్ళు చేశారండి. వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళంతాను 7 members ఉన్నారు. ఒక 5 members మీద షీట్స్ కూడా ఉన్నాయి, సస్పెక్ట్ షీట్స్. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారండి? అది అక్కడ 2 years 11 months చేశాను. ఆ తర్వాత ఖమ్మం జిల్లా కాదు, మార్కాపురం, ప్రకాశం, అక్కడ ఒక 1 year 1 month చేశాను. అక్కడ ఏముంది కల్చర్? అక్కడ కూడా డెకాయిట్లు ఒకప్పుడు మావోయిస్ట్ ఎఫెక్టెడ్ కదా. ఆ టైంకి 2015 అండి ఖమ్మం చేసింది నేను. ఆ టైంకి అసలు స్లో డౌన్ అయిపోయింది, ఏమి ఎక్స్ట్రీమిస్ట్ లేదు. లేదండి, ఎక్స్ట్రీమిస్ట్ లేదు. పీస్ఫుల్ ఏరియా. పీస్ఫుల్ ఏరియా. అక్కడ నుండి అది అయిపోయిన తర్వాత మళ్ళీ గిద్దలూరు అండి, గిద్దలూరు ఎస్ఐగా పనిచేశాను. ఆ గిద్దలూరు పనిచేసాం. అది కొంచెం ఘాట్ ఏరియా అది ఉంటుంది. అక్కడ కొంచెం అఫెన్సెస్ జరుగుతూ ఉండేవి ఆ టైంలో కూడా. ఇంటీరియల్ ప్లేస్ ఎక్కువ కాబట్టి సెల్ ఫోన్ కవరేజ్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ జరిగేవి. నేనున్న టైంలో అయితే ఒకే ఒక అఫెన్స్ జరిగింది, దాన్ని కూడా డిటెక్ట్ చేసాం. రాబరీ రోడ్డు మీద మాస్క్ కట్టుకొని ఆపేసి పోయేటువంటి బైక్ రైడర్ని కొట్టి 2 ఉన్నారు, వాళ్ళని కొట్టేసి డబ్బులు గోల్డ్ తీసుకొని వెళ్ళారు. ఆ కేసును కూడా ఒక 10 daysలో రికవరీ చేయడం. సార్, గిద్దలూరులో మీరు చెప్పిన రాబరీ కాకుండా కల్తీ సారా తయారవ్వడం, ఒక రౌడీజం, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుంటుంది, దాన్ని బ్రేక్ చేశారు. అంటే ఆ టైంలో ఇంటీరియర్ ప్లేసెస్లో, తాండాస్లో, మరీ ఇంటీరియర్ ప్లేస్లో ఈ లిక్కర్ అనేది జరుగుతూ ఉండేదండి. ఎక్కువగా ఆ టైంలో దాని మీద ఫోకస్ చేయలే వాస్తవంగా అయితే. ఇప్పుడైతే పూర్తిగా అసలు రోజువారీ ఎన్ఫోర్స్మెంట్ ఉంది. ఆ రోజున ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా అలా లేవు. మన దృష్టికి వస్తే చేసేవాళ్ళం, కానీ దాని మీదే పని కట్టుకొని వెళ్ళిన సందర్భం అయితే ఆ టైంలో లేదండి. మీరు గిద్దలూరు తర్వాత అండి? గిద్దలూరు తర్వాత పొదిలి వచ్చాను. అక్కడ తిరుగుతున్నారు మీరు, ఖమ్మం, గిద్దలూరు. పొదిలి ఎస్ఐగా పనిచేశాను. అక్కడ అయిపోయిన తర్వాత అన్ ప్రమోషను ఇన్స్పెక్టర్గా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి నెల్లూరుకి ట్రాన్స్ఫర్ అయ్యాను. పొదిలిలో మీకు గుర్తుండిపోయిన సంఘటన ఉందా? పొదిలిలో గుర్తుండిపోయే సంఘటన
అక్కడ కూడా ఒక మర్డర్ కేసు జరిగింది. మా సిఐ గారికి, అప్పుడున్న సిఐ గారికి ఇన్వెస్టిగేషన్లో కొద్దిగా నా యొక్క పార్ట్ ఆఫ్ అసిస్టెన్స్ ఇవ్వటం జరిగింది. ఆ కేసు కూడా డిటెక్ట్ అయింది. ఒక లేడీని వేరే అతను ఇల్లీగల్ ఇంటిమసీ ఉన్నట్టు చంపేయటం జరిగింది. అది కూడా 1 year బ్యాక్ ఉండేది. తర్వాత వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు కూడా లేవు. ఎవరు చంపారు అనేది కూడా తెలియని పరిస్థితి. కొద్దిగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నటువంటి విభేదాలు అట్లా అని చెప్పేసి లోకల్గా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా సస్పెక్ట్ చేశారు. కానీ ఇది తెలియదు ఎవరికి. దాన్ని ఒక కేసు డిటెక్ట్ చేయడం జరిగింది ఆ టైంలో. తర్వాత విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విఎండి అక్కడ 1 year ఉందండి. తర్వాత మళ్ళీ ల్యాండ్ ఆర్డర్కి ఒంగోలు 2 town చేశాను, వెరీ ఫ్యూ మంత్స్. ఓకే. తర్వాత అక్కడ నుంచి ఇంకోల్ సర్కిల్ ఇంకోల్ సిఏగా పనిచేశాను. ఇంకోల్ సిఏలో అంటే మీకు ఏమేమి వస్తాయండి? ఇంకోలు అక్కడ 6 పోలీస్ స్టేషన్, 6 పోలీస్ స్టేషన్స్ వస్తాయండి. ఇంకొల్లు, చినగంజాం, పచ్చూరు, ఎద్దనపూడి, మార్టూరు, జేపంలూరు పోలీస్ స్టేషన్ 6. ఒకప్పుడు ఫ్యాక్షన్ బాగా ఉన్న ఏరియాలో మీరు వెళ్ళేసరికి ఎలా ఉందండి? అంటే అంత పెద్ద ఫ్యాక్షన్ ఏరియా కాదండి అది. కానీ ఆ 6 పోలీస్ స్టేషన్లు కూడా ఎక్సెప్ట్ మార్టూరు, రిమైనింగ్ అన్నీ కూడా మండల పోలీస్ స్టేషన్స్లు. అవన్నీ కూడా యూజువల్గా వచ్చే కంప్లైంట్స్ అండి, కొట్లాట్లు. ఎక్కువ రౌడీజం కనిపిస్తుంది కదండి ఇంకోటి సర్కిల్లో. మీరు ఇంకోళ్ళు ఉంటే పరచూరు, నక్కలపాలెం, చెన్నక్కలపాలెం, ఎద్దనపూడి వెళ్తున్న తర్వాత కొంచెం న్యూసెన్స్. అంటే మేము పోయే టైంకి రౌడీలు అనేది ఒక రౌడీ రోడ్డు మీదకి వచ్చి తిరిగి నేను రౌడీ అని చెప్పుకునే సందర్భం ఉన్న డేస్ కాదండి. మేము పోయేసరికి రౌడీ అంటేనే కొంచెం 10 మందిలో చులకన భావన వచ్చి దాన్ని ఎట్లా మనం షార్ట్ అవుట్ చేసుకోవాలి, అసలు ఆ పేరుని ఎట్లా మాఫీ చేసుకోవాలి అనే పందాలోనే ఉన్నారు. రౌడీగా ఉండేటువంటి పరిస్థితులు ఎక్కడెక్కడ కనపడలేదు. ఇక మార్టూర్ అనేది ఒక హైవే, నేషనల్ హైవే కవర్ చేస్తుంది. ఆ గ్రానైడ్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కాబట్టి అది కొద్దిగా డిఫరెంట్. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది కదండి మీరు చెప్పిన ఇంకోల్ ఏరియాలో, మార్టూరు కానీ ఇవన్నీ. పొలిటికల్ ఉంటుందండి. ఉన్న కంప్లైంట్కి పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది, అక్యూజ్డ్కి పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే అక్కడ ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ మనకి చెప్పేది ఏంటంటే ఏది న్యాయం ఉంటే అదే చేయమంటారు. ఒకవేళ ఏదన్నా వాళ్ళకి ఫేవరిజం చేయమన్నా కానీ మేమైతే యాజ్ ఫర్లా చేయటమే. కానీ ఇంకోల్ సర్కిల్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఇష్యూస్ ఉన్నాయా? ఇంకోల్ సర్కిల్ అక్కడ కూడా నేను వెళ్ళిన తర్వాత ఒక గ్రేవ్ ఒకటి ఉందండి. గ్రేవ్ అంటే సిఏ ఇన్స్పెక్టర్ ర్యాంకు, పై అధికారులు ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి హెచ్బి హౌస్ బ్రేక్ బై నైట్ జరిగింది. దాన్ని నేను వెళ్ళిన ఒక 6 monthsకి అది డిటెక్ట్ అయింది. ఆ కేసు వచ్చిందండి. అది కూడా క్లూలెస్ అండి. అతను ముద్దాయిలు ఏం చేస్తారంటే వాస్తవంగా వాళ్ళు ట్రైన్ యూజ్ చేసుకొని ట్రైన్ దగ్గర ఉన్నటువంటి ఏరియాలో చేస్తారు అఫెన్సెస్. కానీ అక్కడ ఆ టైంకి ఏంటంటే ఈ టొబాకో తర్వాత కాటను ఎక్కువగా ఉంటుంది. వాళ్ళతో వస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళతో వస్తారు. వాళ్ళతో వచ్చేసి మనకి ఇంకొల్లు దగ్గర అయ్యేసరికి అక్కడ ఒక 3 days స్టే చేసి వాళ్ళతో పాటు ఉండి ఇక్కడ ఈ హౌస్ని రెక్కీ చేసి చేస్తారండి. అది మనం ఎవరు కొత్త వ్యక్తులు వచ్చారు అనే దాని మీద ఎందుకంటే అది పల్లెటూరుకి రావాలి అని అంటే ఒక టార్గెట్ ఓరియంటెడే రావాలి. అక్కడికి వచ్చి అబ్జర్వ్ చేసుకొని చేయాలి. రైల్వే స్టేషన్ ఏరియా, బస్ స్టాండ్ ఏరియా దగ్గరలో ఉన్నటువంటి ఏంటంటే వచ్చేస్తారు, ఏ హౌస్ చూసుకుంటారు, టప్పన కొట్టేస్తారు. పల్లెటూరులో వచ్చారు అని అంటే దానికి ముందు ఖచ్చితంగా రక్కీ జరగాలి. దీంట్లో భాగంగా కూడా వాళ్ళు ముందుగా వచ్చి రక్కీ చేసుకొని పోవటం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక కిల్లీ షాప్, చిన్న బడ్డీ కొట్టు ఉంది. అక్కడికి వచ్చేసి 2 రోజులు వాచ్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి ఆ సిగరెట్స్ అవి తీసుకొని వెళ్ళటం జరిగింది. వాళ్ళు ఎలా ఉంటారు ఏంటంటే ఈ పోచర్ ఎట్లా ఉంటారు, వాళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉంది అన్నప్పుడు ఈ విధంగా అని చెప్పారు. అప్పుడు మనం ఉన్నటువంటి ఇన్ఫార్మర్స్తో ఈ టైప్ ఆఫ్ ఎవరు ఉంటారు ఏంటి అన్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అది కూడా అది కొంత వచ్చేసి స్టువార్ట్పురం వాళ్ళు ఉన్నారు, కొంత గుంటూరు వాళ్ళు ఉన్నారండి. మిక్స్డ్ ఉన్నారు. విజయవాడ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ముగ్గురు కలిసి మొత్తం గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక 6 members. అంటే ఇక్కడ చేసింది అయితే 3 members. ఆ రోజు వేరే చోట కూడా ఇంకో 3 members చేశారు. ఓకే. దాంతో బ్రేక్ అది ప్రాపర్టీ ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్డ్ అండి. ఇంకో తర్వాత అండి
ఇంకొల్లు తర్వాత మళ్ళీ నేను ఐసీసీఆర్ అంటే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ పీసీఆర్ అంటాను మన ప్రకాశమే ఒంగోలులో దాని తర్వాత చేశాను 9 months చేశాను. దాని తర్వాత మళ్ళీ ఒంగోలు రూరల్కి. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత చీమకుర్తిలో జంట హత్య కేసులు మీకు లీడ్ ఎక్కడ వచ్చింది, దాన్ని ఏ విధంగా బ్రేక్ చేసుకెళ్ళాలి? ఇక్కడ ఈ జంట హత్య కేసు కొద్దిగా ఛాలెంజింగ్గా తీసుకోవటం జరిగింది. ముఖ్యంగా మా ఎస్పీ మేడం గారు వచ్చిన తర్వాత దీని మీద ఒక 3 times సిడి ఫైల్స్ మొత్తం తెప్పించుకోవటం, ప్రీవియస్ ఇన్స్పెక్టర్స్ దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఏం చేశారని చెప్పేసి మొత్తం చూసి. పాత కేసులు ఎందుకు తీసుకొచ్చారండి? ఎప్పుడో జరిగింది కదా. అది యుఏలోనే ఉందండి, ఇంకా డిటెక్ట్ కాలేదు కదా. 2018లో జరిగింది. అదే నేను వచ్చే టైంకి కూడా డిటెక్ట్ కాలేదు. సో అది పెండింగ్గానే ఉంది. వచ్చిన తర్వాత మేడం గారు 3 times పిలిపించేసి, ఒకసారి ఫస్ట్ టైం పిలిపించినప్పుడు 1 hour 10 minutes 1 hour 10 minutes దాని మీద మాట్లాడటం జరిగింది. ఫైల్ అంతా చూసి దాంట్లో మనం డిటెక్షన్ రావాలి అంటే ఏం చేయాలి అనే దాని మీద నాకు ఒక డైరీలో రాసుకున్నటువంటి అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇవ్వటం జరిగింది. నేను మళ్ళీ దాన్ని నా డైరీలో రాసుకొని దాని మీద వర్కౌట్ చేసుకుంటూ వచ్చామండి. మేడం గారు చెప్పినటువంటి వెరీ క్రూషియల్ ఇంపార్టెంట్ ఏంటంటే, అక్కడ జరిగింది మర్డర్ అంటే ఖచ్చితంగా ఒక మా రక్కీ ప్లాన్ ఆఫ్ యాక్షను, ఆ లోకల్ వాతావరణాన్ని పాత ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా కానీ అక్కడ తెలుసుకొని చేసి ఉండాలి ఆ క్రైమ్ చేయాలంటే. ఎందుకంటే చీమకుర్తి నడి పట్టణంలో జరిగింది. దట్టు వినాయక చవితి ఆ రోజంతా కూడా మైకులు గోల, దేవునికి పూజలు చేసి ఆ టైం అనమాట. నైవేద్యాలు, ఈ పూజా పునస్కారాలు అన్నీ చేసే టైం. సో ఇవన్నీ చూస్తే ఆ సిచ్యువేషన్ అంతా చూస్తే ఖచ్చితంగా బాగా రక్కీ చేసినటువంటి మనుషులు చేశారు. ఈ ఏరియా అయ్యి ఉండొచ్చు, లేకపోతే అదర్ పర్సన్స్ అయ్యి ఉండొచ్చు. రక్కీ అయితే బాగా జరిగి ఉంటుంది. కాబట్టి ఈ మర్డర్ జరగకపోయే ముందు ఒక 1 month, ప్యూర్లీ ఒక 1 month ముందు అసలు ఎవరెవరు ఉన్నారు ఆ ఏరియాలో, ఎవరన్నా రెంటెడ్ వచ్చి వికెట్ చేసి వెళ్ళిన వాళ్ళు కానీ, ఆఫ్టర్ మర్డర్ వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, ఈ బిఫోర్ మర్డర్ వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, ఈ లిస్ట్ అంతా కలెక్ట్ చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మనం చేసుకుంటూ వచ్చాం. కానీ చేసుకుంటూ వచ్చాం కానీ ఎవరైతే ఈ అక్యూజ్డ్ శివకోటి ఉన్నాడో అతన్ని ఆల్రెడీ అతని మీద సస్పెక్ట్ షీట్ ఉంది. కానీ మన ఏరియాలో ఉంటున్న విషయం ఎవరు గమనించలేకపోయారు. ఆ మర్డర్ జరిగినటువంటి ప్లేస్కి ఒక 150 meters ఉంటుంది వాళ్ళ ఇల్లు, ఆ మర్డర్ జరిగిన ఇంటికి వాళ్ళ ఇంటికి. సో అతను చేశాడనేది అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేయలేకపోయారు. మేము కూడా అతను నేటివ్ ఆఫ్ కాదు, అది సెకండ్ వైఫ్ ఉంటుంది. ఇతను ఆడ ఉంటున్న విషయం కూడా తెలియదు. అతను బేసిక్గా కందుకూరు, అక్కడ షీట్ ఉంది, అక్కడ ఉంటున్నారు అని అనుకున్నారు. ఇక్కడ సెకండ్ ఫ్యామిలీతో ఉంటున్నాడు అనే విషయం తెలియదు ఎవరు కూడా. సో ఈ పరిస్థితుల్లో మనకి టంగుటూరు డబుల్ మర్డర్ జరిగింది. మన సింగరాయకొండ టంగుటూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో డబుల్ మర్డర్ జరిగింది. అందులో నేను కూడా 1 of the టీమ్ మెంబర్. మా డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. దాంట్లో మినిట్ టు మినిట్ మేడం గారు పర్యవేక్షణ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఆ కేసులో ముఖ్యంగా ఎవరు చేశారనే దాని మీద మన ఐటీ కోర్ టీముని పెట్టుకొని మనం ఆ ప్రకారంగా చేసినప్పుడు దాంట్లో ఈ ఇద్దరు అక్యూజ్డ్ మనం ఐడెంటిఫై చేయటం. టంగుటూరు చేసింది టంగుటూరులోనేమో ఇద్దరు చేశారండి, చీమకుర్తిలో మాత్రం ఒకడే చేశాడు. వీడు కూడా ఉన్నాడు అందులో. ఇక్కడ చేసిన A1 అక్కడ చేసింది అనమాట. అక్కడే ఇక్కడ చేసిన A1 అక్కడ అక్యూజ్డ్, హోల్ అండ్ సోల్ మొత్తం అతనే చేశాడు. అప్పుడు ఇక్కడ మనకు టంగుటూరు కేసులో దొరికినప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది, పోలీసులకి అర్థమైపోయింది మనం చేసేసాం అనేది వాళ్ళకి తెలిసిపోయింది. తెలిసినప్పుడు ఇంకా మన దగ్గర ఉన్నటువంటి క్లూస్ ప్రకారం అడుగుతున్నప్పుడు వాడు చేసింది అని చెప్పేశాడు. మనకి ఇక్కడ డబుల్ మర్డర్ చేసింది చెప్పాడు. దానికి ముందు కూడా 2 offenses చేశాడండి. ఒంటరిగా ఉన్నటువంటి లేడీ, ఒక ఆమె బట్టల షాప్ ఉంటుంది, ఆ షాప్లోకి వెళ్తాడు, టీ-షర్ట్ కావాలని అంటాడు, లోపలికి వెళ్తాడు. ఆమె వెళ్తా ఉంటే వెనక నుంచి హ్యామర్తో కొడతాడు, గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకెళ్ళిపోతాడు. ఆ కేసు సేమ్. దాని తర్వాత కింద కొడుకు కోడలు ఉంటారు, పైన పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు పై పోర్షన్లో. అక్కడ కూడా వాళ్ళు ఎవరు లేనప్పుడు చూసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళి ఆమెనట్టు ఒక లేడీని అడ్రస్ అడిగినట్టు అడుగుతూ మంచినీళ్ళు ఇవ్వమ్మా అంటూ ఆమెను కొడతాడు.
ఆ 2 కేసులు ఇది 3 డిటెక్ట్ అయ్యింది. చీమకుర్తిలో డబుల్ మర్డర్ ఎవరండి వాళ్ళు ఎలా చేశాడు? అంటే ఇప్పుడు వాడు ఏంటంటే టార్గెట్ చేసుకుంది ఏంటంటే ఎవరు ఎలోన్గా ఉంటారనేది చూసుకున్నాడండి. చూసుకొని ఎలోన్గా ఉండాలి అంటే వాడికి ఎక్కడ దొరకలేదు అతను చెప్పినటువంటి దాని ప్రకారం. మన ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్లో వీళ్ళు ఒక షాప్ అద్దెకి తీసుకుంటారు. ఆ షాపు ఓను ఇల్లు మాత్రం అద్దెకి తీసుకుంటారు. ఆ లేడీ ఒకటి ఆమె 8 వరకు షాప్ దగ్గర ఉండి రాత్రికి ఇంటికి వస్తుంది. ఆయన వచ్చేసి వాళ్ళ హస్బెండ్ వచ్చేసి అరౌండ్ 9:30 అట్లా షాప్ క్లోజ్ చేసుకొని 10 కల్లా ఇంటికి వస్తాడు. ఈ టైంలో అతను అనుకుంది ఏంటంటే ఎవరు ఈ వినాయక చవితి సౌండ్స్ ఇవి ఉన్నప్పుడు ఆ మైక్ సౌండ్ ఉంటుంది వెరీ నియర్ ఇంటికి, అక్కడ వెరీ నియర్ కాబట్టి మనం ఏదైనా అటాక్ చేసి కొట్టినా అరిసినా ఆ షౌట్స్ వచ్చినా కానీ వినపడదు. ఫస్ట్ దానికి బిఫోర్ ప్లాన్ చేసుకొని ఒక రాడ్ తీసుకొని వెళ్ళి ఆ ఇంటి పక్కనే పాడుబడినటువంటి ఇల్లు ఒకటి ఉందండి, అక్కడ పెట్టుకుంటాడు, రాళ్ళ స్టోన్స్లో పెట్టుకుంటాడు. వెయిట్ చేస్తూ ఉంటాడు ఏ రోజైతే బాగుండిద్ది అనేది. పైపెచ్చి ఆ రోజే వర్షం పడతా ఉంటుంది. ఈ రోజు అయితే పక్క బాగుంది అనేది వాడి మనసుకు అనిపించింది. అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు, వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు. ఇద్దరు షాపు నుంచి వస్తారు. ఇద్దరు షాపు నుంచి వచ్చి ఇంటికి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆయన ఇంటి దాకా వెళ్ళేసి మళ్ళీ బయటకు వస్తాడు. బయటకు వచ్చి మళ్ళీ ఒంటరిగా ఒక్కడే వెళ్తాడు. షాప్కి వెళ్తాడు. షాప్ క్లోజ్ చేసి ఉంది. బయటకు వెళ్ళి కానీ అతనికి సిగరెట్ స్మోక్ చేసే అలవాటు ఉంది. అది తాగి వచ్చేసరికి చేద్దాం అనుకుంటాడు. కానీ చేసే క్రమంలో కనుక అతను వస్తే, హస్బెండ్ వస్తే మళ్ళీ దొరికిపోతానేమని చెప్పేసి అతను కూడా వచ్చిన తర్వాత చేద్దామని రెడీగా ఉంటాడు. అతను వచ్చి డోర్ కొడతాడు. వాళ్ళ ఆవిడ డోర్ తీస్తుంది. తీసి అట్ట డోర్ క్లోజ్ చేసుకోగానే కింద ఉన్నటువంటి మనిషి పైకి వెళ్ళేసి డోర్ కొడతాడు. అతను జస్ట్ ఇంకా షర్ట్ కానీ లేకపోతే ప్యాంట్ కానీ ఇంకా ఏం తీయలేదండి. ఆ బైక్ కీస్ ఏమైతే షాప్ కీస్ ఉన్నాయో ఆ కీస్ ఆ టీవీ స్టాండ్ మీద పెడతాడు. డోర్ నాక్ అవుతుంది. వచ్చి డోర్ తీస్తాడు. అంతే, ఎవరో వచ్చారు అనే ఉద్దేశంతో డోర్ తీస్తాడు. తీయగానే వెంటనే అటాక్ చేస్తాడు. ఆమె వంట రూమ్లో భోజనం పెట్టడానికి రెడీగా ఉంటుంది. ఆమె మీద కూడా విచక్షణరహితంగా దాడి చేస్తాడు. అక్కడి నుంచి కొట్టి దొరికినటువంటి ఆర్నమెంట్స్ అన్నీ కూడా తీసుకుంటాడు. కొన్ని ఆర్నమెంట్స్ ఆ హడావుల్లో అక్కడే పడిపోద్ది, 1-2 ఆర్నమెంట్స్ అక్కడి నుంచి తీసుకొని వెళ్ళటం జరిగిందండి. వాడు తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడండి? తీసుకొని ఇస్తాడా? సెకండ్ వైఫ్కి ఇస్తాడా? లేదు, కొంత బంగారం రైల్వే స్టేషన్లో అమ్ముతాడు. కొంత గోల్డ్ వచ్చేసి ఒంగోలులోనే ఒక గోల్డ్ షాప్ అతనికి అమ్ముతాడు. అది కూడా మనం రికవరీ చేయటం జరిగింది. అక్కడ టంగుటూరు మర్డర్ కేసు అది డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. దాంట్లో అది కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ. అందులో ఎలా మర్డర్ చేశాడు వీడు? అందులో కూడా దానికి ఆ మర్డర్కి ముందు కూడా ఒక హెచ్బి చేశాడండి. గోల్డ్ షాప్ వాళ్ళది, వాళ్ళ అన్నయ్య గారిది, చనిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ బావగారిది షాప్ అది, గోల్డ్ షాప్. ఆ గోల్డ్ షాప్లో మన ఒక ఐరన్ మనం వీల్ లేపటానికి పెడతారు కదా, జాకీ రాడ్. ఆ జాకీ రాడ్కి గోడకి స్పేస్ ఉంటుంది. ఆ గోడకి పెట్టి జాకీని తిప్పుతాడు. తిప్పినప్పుడు ఏమవుతుందంటే హోల్ పడిపోద్ది. అది పెద్ద మరీ స్టాండర్డ్తో కట్టినటువంటి గోడలు కాదు కాబట్టి హోల్ పడిపోద్ది. అట్లా 4-5 హోల్స్ వేస్తాడు. వేసి పెద్ద హోల్ వేస్తాడు. ఆ హోల్లో నుంచి చెయ్యి పెట్టేసి ట్రైన్ లాగుతాడు. ఆ ట్రే లాగినప్పుడు ఒక ట్రే వస్తుంది. దాంట్లో ఉన్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ తీసుకుంటాడు. అది తీసుకొని వెళ్ళిపోతాడు. దాని తర్వాత మళ్ళీ అది చాలా రక్కీ చేస్తాడు. మళ్ళీ ఏం చేయాలా, ఎట్లా చేయాలని. గోల్డ్ షాప్ దగ్గర చేసేసాం కదా, మళ్ళీ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. వాళ్ళ బ్రదర్ వైఫ్, ఆమె డాటరు, వీళ్ళు చనిపోయిన వాళ్ళు ఇద్దరు అనమాట. వీళ్ళు ఎవరైతే చంపారో వాళ్ళిద్దరు వాళ్ళ ఆర్నమెంట్స్ చూస్తారు. వాళ్ళు షాప్కి వచ్చేది పోయేది చూస్తుంటారు. వాళ్ళ మెడలో ఆర్నమెంట్స్ ఉంటాయి. తర్వాత వీళ్ళు ఎక్కడ ఉంటారు అనేది వాచ్ చేసుకుంటారు. ఆ ఇంట్లో పోయేది వచ్చేది చూస్తారు. ఎవరు ఉండరు, ఓన్లీ ఇద్దరే ఉంటారు అనేది కూడా వాచ్ చేసుకుంటారు. చేసుకొని ఒక 2 days రక్కీ చేసుకొని సేమ్ ఇదే టైప్లో ఇంట్లోకి వెళ్ళేసి ఆమె డోరు తీసే టైంకి వీళ్ళు వెళ్ళటం, నాక్ చేయటం, వాళ్ళ హస్బెండ్ వస్తున్నాడేమో అనుకొని ఆమె డోర్ తీయటం, ఎవరు అనేది కూడా ఏం మాట్లాడకుండా వెంటనే వాళ్ళ మీద కూడా ఆ కూతురు మీద ఫస్ట్ దాడి చేస్తారు. తర్వాత బెడ్రూమ్లో ఉన్నటువంటి వాళ్ళ మదర్ మీద నైఫ్ దీంతో వాళ్ళు తీసుకున్న ఆయుధాలతో దాడి చేస్తారు. అది జరిగింది ఆ కేసులో.
వీడు అంత సైకోకి ఎందుకు మారాల్సి వచ్చింది? అంటే మా ఫస్ట్ నుంచి కూడా దానికి ముందు సుమారు ఒక 10 సంవత్సరాల నుంచి కూడా హెచ్బి అఫెండర్ అండి. డే చేస్తాడు, నైట్ చేస్తాడు. ఏం పేరు వాడి పేరు? అక్కల శివకోటయ్య. ఇప్పుడు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. అతను ఫస్ట్ నుంచి హెచ్బీలు చేస్తుంటాడు, నైట్ డే బైక్ అఫెన్స్లు చేస్తుంటాడు. ఎంఓ అనేది రకరకాలుగా ఉంటుంది ఇతను. ఇంకా అక్కడి నుంచి ఎక్కువ డబ్బులు రావాలి, ఎక్కువ మనం ఏం చేశాడండి? ప్రాపర్టీ అంతా వీలైనన్ని చోట్ల అమ్ముకుంటాడండి. అమ్ముకొని క్యాష్ తీసుకుంటాడు. దాన్ని పెద్ద యూటిలైజ్ చేసుకున్నది ఏమి ఉండదు. వ్యసనాలకి ఖర్చు పెడుతుంటారు. ఇద్దరు వైఫ్లు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వగలిగినంత ఇవ్వటం అట్లా ఉన్నది. ఇక్కడైతే చెంకుర్తిలో ఒక ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. ఒక చిన్నపాటి ఇల్లు కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. సెకండ్ వైఫ్? అవునండి. ప్రాపర్టీ మొత్తం సరే. మరి మ్యాట్రిమోనీ కేసు అది వచ్చేసి ఈమె మ్యాట్రిమోనీలో ఒక అన్నోన్ పర్సన్ పరిచయం అవుతాడు. విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ వెరీ షార్ట్ డేస్, ఒక 20 డేస్లోనే చాలా క్లోజ్ అవుతారు, మ్యారేజ్ చేసుకుందామని వాడు నమ్మిస్తాడు. వాడేంటంటే వాడు ఫొటోస్ వాడి కాదు, ఒక హ్యాండ్సమ్ ఉన్నటువంటి ఫొటోస్ అప్లోడ్ చేసి నేనే ఈ మనిషిని ఈ అమ్మాయిని నమ్మిస్తాడు. ఈ అమ్మాయి బిలీవ్ చేస్తుంది. బిలీవ్ చేసి అక్కడ నుంచి ఆ అమ్మాయిని ట్రాప్ చేస్తాడు. మనం యుఎస్ వెళ్ళిపోదాం, మనం అక్కడ ఉందాము, కాకపోతే నీ అకౌంట్లో డబ్బులు ఉండాలి, మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే వాళ్ళు అగ్రీ చేయాలి అంటే అని చెప్పేసి నమ్మించేసి ఆ డబ్బులు కూడా లోన్ అప్లై చేసుకుందాం నువ్వు అని చెప్పేసి ఆ అమ్మాయి సర్టిఫికెట్స్ అన్నీ పెట్టించేసి కొన్ని యాప్స్లో లోన్ తీసుకుంటారండి. వాడే మొత్తం ఫిజికల్గా చూడలేదు వాడిని, అస్సలు చూడలేదండి. చూడకుండానే మొత్తం వాడి సలహా మేరకే అన్నీ చేస్తుంది. ఆ లోన్స్ వచ్చిన అమౌంట్ కానీ మొత్తం కూడా ఇతను ఏం చేస్తాడు, ఆమె అకౌంట్లో పట్టడం, ఆమె ఇతని అకౌంట్లో కొట్టడం, విత్డ్రా చేసుకోవటం, అట్లా టోటల్ 17 lakhs తీసుకోవటం జరిగింది. అమ్మాయి పేరెంట్స్కి ఎవరు చెప్పకుండా వచ్చిందా? ఏమండి? అమ్మాయి పేరెంట్స్కి చెప్పలేదు? లేదు, పేరెంట్స్కి తెలియదు అసలు. పేరెంట్స్కి తెలియదు. అయితే పేరెంట్స్కి డబ్బుల విషయం ఇవన్నీ ఏం చెప్పలేదు. పరిచయం అయ్యాడు, నాకు తను మన క్యాస్ట్, నాకు నచ్చాడు, ఆ టైప్ చెప్పింది, కానీ ఇవన్నీ తెలియదు వాళ్ళకి. దాంట్లో కూడా మనం ఆఫర్స్ చేయటం జరిగింది. తర్వాత ఏం జరిగిందండి? డబ్బులు బ్రేక్ ఎక్కడ వచ్చింది? అది వచ్చేసి వాడు ఎంత తెలియగలవాడైనా కొన్ని తప్పులు అయితే జరుగుతూ ఉంటాయి. ఆ అమ్మాయికి అన్నీ కూడా ఫేక్ అడ్రస్లు, ఫేక్ మొబైల్ అంటే మొబైల్ వాడి పేరు మీద కొన్నది కాదు, సిమ్ వాడి పేరు మీద ఉన్నది కాదు, అన్నీ మనం ఆ ప్రూఫ్ పోతే ఉండదు. పైపెచ్చు ఓన్లీ ప్యూర్లీ ఈ క్రైమ్ చేయటం కోసం మాత్రమే ఉపయోగిస్తాడు దాన్ని. మనం ఐఎంఏ నంబర్లో వేరే డేటా రాదు, కాల్ డేటాలో కూడా ఏం రాదండి. ఓన్లీ ఈ క్రైమ్ కోసం యూజ్ చేశాడు అది, ఈ అమ్మాయి కోసం. ఎప్పుడు మరి తెలివి వచ్చిందండి మోసపోయానంటే ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, మనకి ఒక మొబైల్ ఒకటి పర్చేజ్ చేయమని అడుగుతాడు ఆ అమ్మాయిని. ఆ మొబైల్ పర్చేజ్ చేసినప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ఒక షాప్కి వెళ్ళేసి, ఆ మొబైల్ పర్చేసింగ్ షాప్కి వెళ్ళి ఆ ఫోటో పిక్ తీసుకొని ఇవ్వాలి. అయితే ఏమంటుందంటే, నేను ఇక్కడ ఆన్లైన్లో నుంచి పంపిస్తాను, నేను అక్కడికి రాలేను, ఆ షాప్కి అతను వస్తాడు, మా ఫ్రెండ్ వస్తాడు, ఇచ్చి పంపమని చెప్తారు అనమాట. అక్కడ ఆ షాప్కి వెళ్తాడు తను, ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఆ షాప్కి వెళ్తాడు. షాప్కి వెళ్ళి కూడా లోపలికి వెళ్ళాడండి, షాప్ లోపలికి వెళ్ళాడు, బయటికి రమ్మంటాడు. బయటకు రమ్మని బయట తీసుకుంటారు. బయట తీసుకున్నప్పుడు జస్ట్ లిటిల్ బిట్ కొంత కవర్ అవుతుంది అనమాట. ఇక అది తప్ప మన దగ్గర ఏ క్లూ లేదు. ఇంకా అమ్మ ఎప్పుడు అదే ఇప్పుడు మొబైల్ కోసం తీసుకున్నాడు కదా, తీసుకున్న తర్వాత ఈ అమ్మాయి మళ్ళా అమౌంట్ అంతా పోయింది. ఆ రెస్పాన్స్ అనేది ఆ ప్రీవియస్ డేస్కి తర్వాత ఆఫ్టర్ అఫెన్స్ డేస్కి మారిపోతుంది తన దగ్గర నుంచి. అది అబ్జర్వ్ చేస్తుంది, అది క్యాచ్ చేస్తుంది తను. ఇతను నన్ను ఏదో మోసం చేస్తున్నట్టున్నాడు అనేది డౌట్ వస్తుంది. అంతవరకు కూడా అసలు అప్పుడు కూడా ప్యూర్లీ నన్ను మోసం చేశాడు అనే ఆలోచన ఇంకా రాలే ఆమెకి. డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు, డైరెక్ట్ చూడలేదు. అప్పుడు ఈమె ఒక ప్రతిపాదన పెడుతుంది అనమాట, ఒకసారి కలవాలి, ఒకసారి వీడియో కాల్ చేయమని అడుగుతుంది. చేయడు, స్విచ్ ఆఫ్ అవుతుంది. అప్పుడు డౌట్ వచ్చింది. ఇంకా అప్పుడు మన ఎస్పీ మేడం గారిని కలిసి స్పందనలో ఇవ్వటం జరిగింది. మేడం గారు దాంట్లో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, మినిట్ టు మినిట్ దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. అంటే అక్యూజ్డ్ మళ్ళా
ఎటు తెలిసిపోతే కేసు అయింది అని అంటే సహజంగా ఏంటంటే వాళ్ళ ధైర్యం మ్యాట్రిమోని చదువుకున్న పిల్లలు వాళ్ళు రిపోర్ట్ ఇవ్వటం కేసు రిజిస్టర్ చేయటం ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో చేస్తుంటారు. ఇతను అడ్రస్ ఏం తెలియదు, ఓన్లీ మనకి సీసీ ఫుటేజ్ చిన్న ఇది వచ్చింది. ఆ క్లూస్ ద్వారా మనం ఎలా బ్రేక్ చేశారండి అది? అది హైదరాబాద్లో ఉన్నాడండి. వాడే మీరు ఎలాగా ఇంకా ఇక ఐటీ అంతే, ఐటీ ఆడకు వచ్చినటువంటి కొత్త పర్సన్ ఎవరు అనేది ఇక మనం ఐటీ కోర్ సహాయంతో చేయటం. ఇంకా అట్లా చూసుకుంటే 1 by 1 అంటే ట్రాక్ ఇక్కడికి వచ్చిన మనిషి ఎటు పోయి ఉన్నాడు, నెక్స్ట్ అక్కడ ఏమొచ్చింది, అక్కడ ఏ నంబర్, అట్లా పోతే హైదరాబాద్లో మనకి ఎవడండి వాడి పేరు రామ్ కుమార్ అని హైదరాబాద్లో అంత వేగబాండి అండి, ఇంకేం లేదు, ఇట్లా చేసుకుంటా పోతాం. అప్పటికే 10 కేసులు ఉంది అతని మీద. హైదరాబాద్లో ఉంటాడు. అప్పుడు మాకు హార్స్ రైడింగ్కి ఆల్రెడీ కొంత డబ్బులు ఖర్చు చేశాడు. హార్స్ రైడింగ్లో ఒక లాడ్జిలో ఉన్నాడు. దాన్ని మనం ట్రాక్ చేసి పట్టుకున్నాం. ఏమంటాడంటే ఇంకా అప్పటికే ఒక 3-4 అఫెన్సెస్ ఉన్నాయి అతని మీద. ఎలాంటి అఫెన్సెస్ ఫస్ట్ అసలు ఏటీఎంలో స్టార్ట్ అయింది వాడి అఫెన్స్. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వాడు ఏమంటాడు, రామ్ కుమార్ అనే ఇంకా వేరే పేరు ఉందా? చాలా ఉన్నాయండి పేర్లు. ఒక రామ్ కుమార్ అసలు పేరు అది విశాఖపట్నం జిల్లా. ఇక అక్కడ నుంచి తల్లిదండ్రులు లేరు, చిన్నప్పుడే చనిపోయారు. 9th ఆ స్టాండర్డ్ అప్పుడు. ఇంకా తిరుక్కుంటూ ఉంటాడు. ఒక 1 year 2 years ఒక చోట ఉంటాడు, మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోతుంటాడు. ఒక పర్మనెంట్ అడ్రస్ అంటూ ఏముండదు. ఇంకా రికవర్ అయిందా వాడి దగ్గర? అయిందండి. 13 మొత్తం 10 lakhs వరకు రికవరీ చేయగలిగాం. ఏం దొరికిందండి వాడి దగ్గర? హార్స్ రైడింగ్ వెళ్తాడు కదా అంటే షార్ట్ డేస్లో పట్టుకుందాం కాబట్టి, లేకపోతే మిగతాది కూడా అయిపోయింది. ఇది మనకి అఫెన్స్ జరిగింది, ఆ క్రైమ్ జరిగినటువంటి 3 daysకే మనం పట్టుకోగలిగాం. ఆ 3 daysలో హార్స్ రైడింగ్ 1 dayనే జరిగింది. దాంట్లో ఒక 5 lakhs ఏమో బాగొట్టుకున్నాడు. మిగతా అమౌంట్ మనం రికవరీ చేసాం. అమ్మాయి ఏమంటుంది ఇప్పుడు? ఆ అమ్మాయి వెరీ హ్యాపీ అండి. ఆ అమ్మాయికి కూడా తెలిసి వచ్చింది. ఆ అమ్మాయి కూడా చాలామంది అడగటం జరిగింది, ఇంటర్వ్యూస్ కూడా చేసినట్టున్నారు. ఆ అమ్మాయి సజెషన్స్ కూడా ఇస్తున్నట్టు, మోసపోవద్దు, మనిషిని చూడకుండా నిజం అనుకోవద్దు అని ఆ అమ్మాయి చెప్తుంది ఇప్పుడు. ఓకే. తర్వాత ప్రకాశం జిల్లా పోలీసులు సెల్ ఫోన్ పోతే కేసు రిజిస్టర్ చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చిందండి? ఇది మా ఎస్పీ మేడం గారు పెట్టినటువంటి ప్రాజెక్ట్ అండి. ఇది ఫస్ట్ జిల్లాలో ఈ ప్రాజెక్టు పెట్టిన తర్వాత మన మద్దిపాడు పోలీస్ స్టేషన్ నుంచి ఫస్ట్ రికవరీ ఇచ్చింది కూడా మేమే. ఫస్ట్ రికవరీ 3 cell phones ఇవ్వటం జరిగింది. వాళ్ళంతా ఈ లారీలు నడుపుకుంటూ వస్తుంటారు. ఒక ప్యాకెట్లో వేసారు, అది కింద పడిపోయిందా లేకపోతే ఎవరన్నా తీసారా అనేది తెలియదు, వాళ్ళకి తెలియదు. ఆడ లంచ్ అది చేసుకున్నారు, అక్కడే హాల్ట్ అయిపోయారు. ఆ టేబుల్ మీద పెట్టి మర్చిపోయారా, లారీలో కింద పడిపోయింది అనేది తెలియదు. అప్పుడు ఫస్ట్ రిపోర్ట్ అనమాట. ఆ 3 cell phones మనం ట్రాక్ చేస్తే దొరికినాయి. అంటే లోకల్ అంటే థెఫ్ట్ చేస్తే అక్యూజ్డ్ అండి. థెఫ్ట్ చేయకపోతే వాళ్ళు జనరల్గా రోడ్డు మీద పడిపోయింది అనుకోండి, ఎవరికి ఇవ్వాలో తెలియదు ఆ సెల్ ఫోను. లేదు కాల్ వచ్చింది అనుకోండి, కాల్ కనెక్ట్ చేసి ఇస్తే ఓకే. కొంతమంది ఏంది ఇది మన మీదకి ఏమొస్తుందో ఎందుకని చెప్పి స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవటం, తర్వాత దాంట్లో ఇక వదిలేసేసి వేరే సిమ్ వేసుకొని ఉంటాం. లేకపోతే ఆ సిమ్ వర్కింగ్ ఏదో 1-2 మెసేజెస్ వస్తాయి, ఫోన్ ఏం మాట్లాడరు, మెసేజ్లు వస్తాయి. మెసేజ్లు వస్తే ఎక్కడి నుంచి వచ్చిందో ఆ లొకేషన్ ఏంటనేది మనం అట్లా ట్రాక్ చేసాం అన్నమాట. అంటే 3 phones మర్చిపోయారు వాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే హోటల్లో భోజనం చేసేసి ఆ మొబైల్స్ తడుస్తాయి అని చెప్పేసి ఒక పక్కన పెట్టుకున్నారు, హ్యాండ్ వాష్ చేసుకున్నారు, బిల్లు కట్టేశారు. వెహికల్లో మొబైల్స్ పెట్టామని చెప్పేసి వచ్చేసారు. ఇతను తీసుకున్న అతను వెహికల్లో పెట్టానని చెప్పుకున్నాడు. అట్లా వచ్చారు, ఆడదాకా పోయి చూసుకుని వెంటనే వచ్చారు. వెంటనే వచ్చేసరికి ఆ మొబైల్స్ అట్లా కనిపించేసరికి ఇంకొక ఆయన టిఫిన్ చేసేటానికి వచ్చినటువంటి అతను ఆ మొబైల్స్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఎవరిదని నేను అడిగాను సార్, ఆ చుట్టుపక్కల ఎవరు రెస్పాండ్ కాలేదు అని అంటాడు. ఫస్ట్ ఆ 3 mobiles ఇచ్చాము. ఇప్పటికీ మా సర్కిల్లో 4 పోలీస్ స్టేషన్లో 288 mobiles ఇవ్వడం జరిగింది. కరెక్ట్. 3 mobiles ఐడెంటిఫై అయ్యాడు, ఇచ్చేసారు. మిగతావన్నీ కూడా దొంగతనం జరిగి ఉంటాయి. దొంగతనం జరిగి ఉంటుంది. జరిగిన వాటిని కేసెస్ కడుతున్నామండి. ఒకవేళ అది ఇంటెన్షన్తో వీళ్ళ పొరపాటు లేకుండా ఆడ పెట్టుకున్నటువంటి దాన్ని లేకపోతే పాకెట్లో ఉన్నటువంటి దాన్ని బ్యాగ్లో ఎక్కువ స్నాచింగ్లు ఉన్నాయా? మొబైల్ స్నాచింగ్స్
మొబైల్ స్నాచింగ్స్ ఏమి ఉండవు కానండి, మనం వేరే పనిలో వ్యాపకంలో పడిపోయి పక్కన పెట్టి మర్చిపోతాం. అట్లాంటప్పుడు ఈ మొబైల్స్ని థెఫ్ట్ చేస్తుంటారు మొబైల్ అఫెండర్స్. ఒక్కోసారి మన హౌసెస్ బయట లేకపోతే ఛార్జింగ్ పెట్టి విండోస్ పక్కన పెడుతుంటాం. ప్యూర్లీ కొంతమంది దొంగలు ఆ మొబైల్స్ని కిటికీలోంచి తీసేసుకొని వెళ్ళటం, లేకపోతే బయట ఛార్జింగ్ పెడితే పాకెట్లో నుంచి కూడా పిక్ పాకెటింగ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అంటే మీ దగ్గర దొరికిన దొంగలందరూ కూడా లోకల్ ఇంచుమించు, నాన్ లోకల్ ఎవరు లేదు? నాన్ లోకల్ ఈ పర్టికులర్ ఈ మొబైల్ థెఫ్ట్ విషయంలో మాత్రం లోకల్ పీపులే ఉంటారండి. సాధారణంగా కొన్ని రాష్ట్రాల్లో నాన్ లోకల్ గ్యాంగే తిరుగుతుంటుంది. ఆ మొబైల్ థెఫ్ట్ చేస్తారు, వెస్ట్ బెంగాల్ పంపిస్తారు, అటువంటి వేరే వేరే స్టేట్కి వెళ్ళిపోతుంటారు. అంత లెవెల్కి రాలేదు ఇంకా. అంత లేదండి. అంటే షాపుల్లో మొబైల్ షాప్స్ ఉన్నాయి అనుకోండి, అది మీరు చెప్పింది అదర్ స్టేట్లో ఉన్నటువంటి. అది కాకుండా స్నాచింగ్ చేసే గ్యాంగ్ కూడా ఉంటుంది. అది అంటే పర్టికులర్గా మొబైల్ కోసమే చేద్దాము అనేది చాలా తక్కువ ఉంటుందండి. లోకల్ పీపుల్ వాళ్ళే మొబైల్స్ అయితే పోలీసు వాళ్ళు పెద్దగా దాన్ని పట్టించుకోరు, గతంలో పెద్దగా పట్టించుకోరు. మొబైల్ ఫోన్ పోయిందని రిపోర్ట్ చేయరు, దానికి కేసు అవ్వదు. కాబట్టి మనం దాన్ని ఎంతో కొంత ఒక 20,000 రూపీస్ దాన్ని ఒక 5,000 అయితే 4,000కి వచ్చిన చాలు కదా అనే కాన్సెప్ట్లో దొంగతనాలు జరిగి, ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందో ఇక సెల్ ఫోన్లు పోవటం అనేది, పోతే పట్టుకుంటారు పోలీసులు అనేది మన జిల్లాలో కరెక్టే అండి. దానివల్ల నిజంగా మర్చిపోయి కాకుండా ఇప్పుడు మీరు చెప్పారు, మర్చిపోయిన కూడా పోలీసులకు వచ్చేస్తారు. సార్ మేము పోయింది సార్ అని చెప్తారు, ఎక్కడో మర్చిపోతారు. అవును, పోయింది సార్ ఫోన్ అంటారు. అటువంటి ఎదురుపడ్డాయా? అట్లాంటివి కూడా ఉంటాయి. వాడు ఇంట్లోనే పెడుతుంటాడు. అసలు ఒక్కోసారి అసలు ఎక్కడ పెట్టింది గుర్తుండదు, ఎక్కడ పోయింది కూడా గుర్తుండదు. అట్లాంటివి కూడా ఉంటాయి. కానీ ఒక ప్లేస్ మనకు చెప్పాలి కాబట్టి చెప్తాడు. నేను బైక్ మీద ఉన్నాను, కూర్చొని మాట్లాడాను, ఇటు చూసేసరికి లేదు, లేకపోతే నేను బయట అట్లా చెప్తాడు. కానీ అతనికి అది గుర్తుండదు. మనం ఒకటే, సరే అతను మొబైల్ పోయింది, దానికి సంబంధించినటువంటి నంబర్ ఉంటుంది, ఈఎంఐ నంబరు, వాటి ప్రకారం వాటి ఆధారంగా మనం ట్రేస్ చేసి వాళ్ళ మొబైల్ వాళ్ళకి ఇస్తాం. అదే కనుక వాళ్ళు కనుక థెఫ్ట్ చేసి ఉన్నట్టయితే మాత్రం ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని. అటువంటి సిల్లీ అనిపించాయి కంప్లైంట్ మీకు? కొంతమంది ఇంట్లో పెట్టి మర్చిపోయి వేరే దగ్గరకు వచ్చాను పోయింది అంటారు, మీరు వెరిఫికేషన్ చేసి తెలిసిపోద్ది. ఇంట్లో చేశాను అంటాడు, ఏం బయట పోయింది అంటాడు, లేదా బయట పోయింది అంటాడు, ఇంట్లో పోతాను. ఉన్నాయండి, అట్లాంటివి ఉన్నాయి. సార్ ఇప్పుడు మొబైల్ ఫోన్ పోతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే రికవరీ చేసి కొత్త పద్ధతి తీసుకొచ్చారు. దీనివల్ల పబ్లిక్ ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఇప్పుడు గోల్డ్ ఆర్నమెంట్స్ రికవరీ చేసి అంత హ్యాపీ, అంతకంటే ఎక్కువ హ్యాపీగా అనిపిస్తూ ఉండేది ఒక్కోసారి. ఎందుకంటే దానికి అంత ప్రయారిటీ ఉంటుంది. ఒక్కోసారి ఇన్ఫర్మేషన్ అంతాను మొబైల్లో ఉంది సార్ అని బాధపడుతుంటారు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటారు, అన్నీ కూడా దాంట్లో ఉంది సార్ అని అంటారు. ఆ మొబైల్ ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయినా, ఎందుకంటే కేసు చిన్నది కావచ్చు కానీ ఇది పోలీసులు చేస్తారు అని మేము అనుకోలేదు. కానీ మాకు మీరు ఒక 7 డేస్లో 6 డేస్లో మా మొబైల్ మాకు తీసుకొచ్చి ఇచ్చారు సార్, మేమైతే ఏదో ఇచ్చాం కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు మళ్ళీ తిరిగి ఇప్పిస్తారని చాలామంది సంతోషంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయండి. సార్ రూరల్ పోలీస్ స్టేషన్లో మీకు ఇంకా గుర్తుండిపోయిన కేసు బాగా గుర్తుంది? ఇక్కడ మన సర్కిల్లో ఈ మ్యాట్రిమోనీ డబుల్ మర్డర్ కాకుండా ఒక లేడీని 2 లేడీస్ కలిసి చంపేస్తారండి, ఏ క్లూ కూడా లేదు. అదొకటి వెరీ ఇంపార్టెంట్ కేసు అని నాకు అనిపించింది. అంటే ఆ లేడీ 56 ఇయర్స్, ఆమె సీతారామం అని. ఆమె ఒంటరిగా ఉంటుంది, అంటే కూతురు అల్లుడు వాళ్ళంతా ఇంటి ముందు కొంచెం ఒక 50 yardsలో ఉంటారు, ఒక్కత మాత్రం ఆ ఇంట్లో ఉంటుంది. ఆమె దగ్గర రెంటెడ్కి ఉంటారండి, ఒక లేడీ రెంట్కి తీసుకొని షాప్ రెంట్కి తీసుకుంటారు రోడ్డు మీద. ఆ షాప్ రెంట్కి తీసుకొని రెంట్ ఉండి ఒక 6 months 8 months బిఫోరే వెకేట్ చేసి వెళ్ళిపోతారు. ఆ 6 months వెకేట్ చేయక ముందు ఆమెని అబ్జర్వ్ చేసిద్ది. ఆమె అంతకుముందు క్రిమినల్ యాక్టివిటీస్ కానీ లేకపోతే కేసెస్ కూడా ఏమి లేవు ఆమెకి, ముద్దాయికి, అక్యూజ్డ్ లేడీకి. ఆ రెంట్కి తీసుకొని షాప్లో ఉన్నప్పుడు ఈమె గోల్డ్ ఆర్నమెంట్స్ వేసుకొని షాప్ దగ్గరికి రావటం, ఓనరు వాళ్ళ ఇంటికి ఈమె వెళ్ళటం, ముద్దాయి వెళ్ళి చూడటం, డబ్బులు ఉంటాయి, బీరువాలో డబ్బులు ఉన్నాయి, గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి అని చెప్పి బ్రెయిన్ మారిపోతుంది. పూర్తిగా మనసు మారిపోయి ఈమె దగ్గర బంగారం ఆభరణాలు, ఈ డబ్బులు ఎట్ట తీయాలి అనే దాని మీద ఇంకా ఆలోచన చేసుకునేది.
ఇంకా చంపేసి తీసుకోవటమే ఇది, ఇంక లేకపోతే చేయలేమనే ఉద్దేశంతో ఇంకొక లేడీ సపోర్ట్ తీసుకొని, దర్శి ఆమె, ఆ లేడీ సపోర్ట్ తీసుకొని వీళ్ళు 7 నెలల క్రితం ఖాళీ చేసినటువంటి షాపు అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు వచ్చేసి అర్ధరాత్రి ఇంటికి వచ్చేసి ఆమె డోర్ కొట్టేసి ఆమె తీస్తుంది, జనరల్గా వీళ్ళే కదా అని. ఇంక 2 లేడీస్ కలిసి చేస్తారండి, ఒక లేడీని చంపేస్తారు, స్ట్రాంగులేషన్ చేసి చంపేస్తారు. ఆ కేసు ఏ క్లూ లేదు మనకు. చూస్తే సీన్ చూస్తే ఏమన్నా రేప్ అండ్ మర్డర్ ఫర్ గెయినా అన్నంత డౌట్ వచ్చేసింది. సీన్ క్రియేట్ చేశారు వాళ్ళు. సీన్ క్రియేట్ చేయటం అంటే ఆ స్ట్రగుల్లో క్లోత్స్ కూడా అనీవెన్ ఎట్ట పడితే అట్లా వెళ్ళిపోయింది. అది చూసినప్పుడు రకరకాల అనుమానాలు వచ్చి పైపెచ్చు వాళ్ళు ఏం చేస్తారంటే మర్డర్ చేసేసి లాక్ వేసి తాళం వేసి వెళ్ళిపోతారు. 3rd డే మనకి ఇంట్లో నుంచి బ్యాడ్ స్మెల్ వస్తున్నప్పుడు అప్పుడు ఐడెంటిఫై చేసుకుంటారు వాళ్ళు. అప్పుడు ఏంటి వాసన వస్తుందని తాళం పగలు కొట్టి చూస్తే బాడీ ఉంటుంది. అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మనకు అప్పుడు రిపోర్ట్ ఇస్తే అప్పుడు మనం చూసి అప్పటికే కొంత క్లూస్ కూడా పోయింది. దాంట్లో ఎవరై ఉంటారనే దాని మీద వెరీ సాటిస్ఫాక్టెడ్ కేసు అది. ఎందుకంటే మనం సహజంగా అది సీన్ చూడగానే ఎవరో ప్రొఫెషనల్స్ చేసి ఉన్నారు అనేది మనం అనుకున్నాం. ప్రొఫెషనల్స్ చేసి ఉండొచ్చు, ఆర్నమెంట్స్ కోసం తర్వాత ఈమెని చంపేసి చేసి ఉంటారు, ఎవరై ఉంటారు, అదర్ స్టేట్ అట్లా ఇట్లా అని చెప్పేసి ఫస్ట్ ఆ టైప్ ఆఫ్ వెళ్ళాం. అందులో భాగంగా ఇంకా ఈమెకి దగ్గర ఉన్నటువంటి సంబంధికులు ఎవరు ఏంటి అనే కోణంలో దర్యాప్తు చేసినప్పుడు వీళ్ళు కొంచెం ఐడెంటిఫై అయ్యారు. వీళ్ళు ఎప్పుడు పోయారు ఏంటి అనే దాని మీద మనం కూలంకుషంగా మనం విచారించినప్పుడు పోయారు 6 months బ్యాక్. ఈ మర్డర్ జరిగే ముందు 2 రోజుల ముందు వాళ్ళ కొడుకు వచ్చాడు. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో లేడీ, వాళ్ళ కొడుకు వాళ్ళ ఫాదర్ వచ్చారు. ఎందుకు వచ్చారు అని అంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరిగింది అనేది చూసుకోవడానికి వచ్చారు. తెలిసిందా ఎవరికన్నా ఏంటి అనేది వాచ్ చేసుకోవడానికి వచ్చారు. వాచ్ చేసుకోవడానికి తర్వాత మర్డర్ చేసి వెళ్ళిపోయిన తర్వాత రోజు వచ్చారు. ఈ నిర్మానుష్యంగా ఉంది అంటే వాళ్ళకి తెలియదు, ఇంకా అప్పటికి ఎవరికి తెలియదు లోపల బాడీ ఉన్న సంగతి. సో వీళ్ళు వచ్చేసి జనరల్గా వచ్చేసి వెళ్ళిపోయి ఉంటే కూడా మాకు కొద్దిగా క్లూలెస్ అయ్యేది, కొద్దిగా టైం పట్టేదేమో. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక షాప్ దగ్గరికి వెళ్తారు. అంటే మమ్మల్ని ఎవరు గుర్తుపడతారు లేని ఒక షాప్ దగ్గరికి వెళ్ళి అంటే ఈ ఇంటికి షాప్ తీయలేదేంది, ఇక్కడ ఆమె రాలేదా అని అడుగుతారు. అంటే లేదండి తీయలేదు, ఏమో నాకు కూడా తెలియదు అంటాడు. అంతే వెళ్ళిపోతారు. దాన్ని మనం ఇన్వెస్టిగేషన్లో మనకు అది ఒక కీలకమైనటువంటి క్లూ ఆ కేసులో. కానీ ఆయన కూడా ఐడెంటిఫై చేయలేదు పలానా వేకెట్ చేసిన వాళ్ళని తెలియదు అసలు, వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. అని ఎవరో వచ్చారు అడిగి వెళ్ళిపోయారు అంతే. అడిగి వెళ్ళాను అంతే, అంతవరకే తెలుసు. ఎవరు వచ్చి ఉంటారు ఏంటని అప్పుడు మనం మాట్లాడుకుంటూ విచారించుకుంటూ ఉంటే మన ఇన్వెస్టిగేషన్లో అప్పుడు ఒక 2 లేడీస్ కారులో వచ్చి కారును ఒకటి ఎంగేజ్ చేసుకొని ఒక ఫంక్షన్ ఉందని చెప్పి డ్రైవర్ వాడిని ఎంగేజ్ చేసుకొని వచ్చి కారు దూరంగా ఆపి ఈ మర్డర్ చేసి ఆర్నమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి గోల్డ్ షాప్లో పెట్టి ఆడ నుంచి ఎస్కేప్ అవుతారు. మనం ఇక లేడీస్ చాలా జాగ్రత్తగా ఇంట్రాగేషన్ చేయాలా. ఇంకా దాంట్లో మనకి వీళ్ళకి పోలీసులకి తెలుసు అనేది ఆమె అనుకుంది. కొద్ది టైంలోనే ఎవరండి వాళ్ళు ఇద్దరు దర్శి మండలం అండి, దర్శి మండలం, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఒకరినొకరు చెప్పుకొని నీ కొంత ఇస్తాను నేను కొంత తీసుకుని. ఎంత పోయిందండి ప్రాపర్టీ, ఎంత పోయింది? మొత్తం 14 severance గోల్డ్ పోయింది, ఒక 40,000 క్యాష్ అంతే. అంటే బీరువా బ్రేక్ కాల వాళ్ళకి. బీరువా బ్రేక్ అయి ఉన్నట్టయితే ఒక 5 lakhs పోయింది. అది ఆ బ్రేక్ కాలేదు, భయం వేసింది ఇంక వాళ్ళకి. ఎక్కువ టైం అయ్యింది, సౌండ్స్ వస్తాయి, పగలగొట్టాలి అని. బీరువా బ్రేక్ చేయాలంటే ఫెండర్స్ అయితే వీళ్ళకి తెలుసు, నోటీస్లో ఉంది హస్బెండ్కి కొడుక్కి తెలిసింది. వాళ్ళు కూడా రిమైండ్ వాళ్ళకి తెలిసింది. ఎట్లా ఎప్పుడు తెలిసింది వాళ్ళకి? ఈమె యొక్క నడవడిక వాళ్ళకి అనుమానం వచ్చింది. వాళ్ళకి కూడా పూర్తిగా చెప్పలా, ఏదో జరిగింది, ఈమె తేడాగా ఉంది, ఏదో గోల్డ్ షాప్కి వెళ్ళానంటుంది, ఏదో జరిగింది అని వాళ్ళకి డౌట్ ఉంది. ఆ డౌట్తో వచ్చారనమాట. డౌట్తో వచ్చి వెళ్ళిన తర్వాత ఆమెతో మాట్లాడినప్పుడు అప్పుడు తెలిసింది వాళ్ళకి. వాళ్ళు ఇంక నిర్మానుష్యంగా ఉన్నారు, ఏం తెలియనట్టు ఉన్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసామని పోలీసులు రావచ్చు కదా, మరి హస్బెండ్ అని కొడుకు తీసుకురావాలి. వాళ్ళు తీసుకురాలా, వాళ్ళ దగ్గరికి తీసుకురాలే. కానీ మనం పట్టుకున్న తర్వాత వాళ్ళు వచ్చి చెప్పారు, మా అమ్మాయి చేసిన మాట వాస్తవేనండి, మేము భయపడిపోయాము.
పోలీస్ స్టేషన్కి నేరుగా వచ్చి చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, వచ్చినప్పుడు చెప్దాం అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు, అసలు మనకెందుకులే అనుకునేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరు రిమైండ్, వాళ్ళతో పాటు వీళ్ళిద్దరు కూడా ఉన్నారా? లేరండి, ఎందుకంటే వీళ్ళకి చేసింది ఐడియా లేదు, చేసిన తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చింది. కరెక్టే, చేసిన తర్వాత కూడా దాయడం కూడా నేరమే కదా, 201 కింద వస్తుంది కదా. అంటే దాయటం నేరం, వాళ్ళకు కూడా కంక్లూజన్ లేదు. ఓకే, ఏది మర్డర్ జరిగిందా లేకపోతే ఏం జరిగిందనే తెలియదు వాళ్ళకి. వీళ్ళు ఇక్కడికి వచ్చి విచారించుకుంటే షాపు దీలే ఏం జరిగింది ఇక్కడ, ఏమైంది, ఎందుకు గోల్డ్ షాప్ అంటుంది ఏంటని వాళ్ళు ఇంకా దాని మీద పడి ఎక్సైజ్ చేస్తున్నారు. ఏం కరెక్ట్గా చెప్పమ్మా, ఏమైంది, ఏదో జరిగింది, నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఆ రోజు అని అడుగుతూ ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ఫాదర్ సరిగ్గా చెప్పట్లా. ఈలోపు మనమే వెళ్ళాము, ఇంకా మనమే వెళ్ళాము. మీరు ఎందుకు వచ్చారు అన్నప్పుడు ఇంకా మాకు వెళ్ళక వాళ్ళే మీరు ఎలాగంటే లీడ్ ఎక్కడ దొరికింది? సీసీ కెమెరా ఉన్నాయా? లేదు, సీసీ కెమెరా ఏమి లేదండి. ఆ ఏజ్ ఫ్యాక్టరు ఎవరు పలాని ఎట్లా ఉంటాడు, పెద్ద ఆయన పంచి కట్టుకొని ఉన్నాడు, వీళ్ళిద్దరు. అక్కడ వరకు కాకుండా వాళ్ళిద్దరు లేడీస్ అని వచ్చారని మీకు ఎలా ఐడెంటిఫై? అదే ఇప్పుడు మనం ఏం చేసాం, 6 months బ్యాక్ ఎవరో వెకేట్ చేశారంట, అంతవరకు ఉంది మనకి. 6 months బ్యాక్ వెకేట్ చేసిన వాళ్ళు ఎందుకు వెకేట్ చేశారు, వాళ్ళకి ఏమైనా క్రైమ్ నేచర్ ఉందా అని చూసాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఏంటని. వాళ్ళకు ఒక తండ్రి ఉన్నాడు, కొడుకు ఒకడు ఉన్నాడు, ఆమె ఇట్లా ఉంటుంది, కొడుకు ఎట్టుంటాడు, తండ్రి ఎట్టుంటాడు అనేది ఉంది. ఇక్కడ మనకు వచ్చిన క్లూ ఏంటంటే పంచి కట్టుకున్నాడు, ఒక అబ్బాయి ప్యాంట్ వేసుకొని ఉన్నాడు, లావుగా దృఢంగా ఉన్నాడు, కొద్దిగా మ్యాచ్ అయింది. ఒకవేళ వాళ్ళు ఏమైనా వచ్చారా అనే డౌట్ వచ్చింది. మనం దాని మీద ఫోకస్ చేసి పోయి అడిగాం అనమాట. వచ్చింది మేమే అన్నారు. వచ్చింది మేమే అన్నప్పుడు ఎందుకు వచ్చారు మీరు, ఏం సమాధానం లేదు. ఎందుకు వచ్చామంటే ఏదున్నాయా, మా అమ్మాయి ఆ రోజు మా ఇంటి దగ్గర లేదు, ఎక్కడికి పోయిందో సరిగ్గా చెప్పట్లేదు, అందుకని అక్కడ అద్దెకు ఉంది కదా అక్కడికి వెళ్ళింది ఏముందని మాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే ఈమె ఇంకొక ఆమె ఏదో కలిసి వెళ్ళారని అంటున్నారని అట్లా వాళ్ళు క్లూస్ ఇవ్వడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి దాన్ని వాళ్ళతో మాట్లాడి మనం ఆ కేసుని డిటెక్ట్ చేయాలి. వెంటనే టైం పట్టిందండి, ఒక 2 hours చెప్పాల. ఆ 2 hours తర్వాత మీరు ఇటు నుంచి ఇట్లా వచ్చింది, ఎట్లా పోయింది మొత్తం తెలుసు, మీరు చెప్తే బాగుండిద్ది అని మనం చెప్పినప్పుడు ఇంకా మా పిల్లలకి కానీ వాళ్ళకి కానీ ఏం సంబంధం లేదు, చేసింది మేము పొరపాటు చేసామని చెప్పారు. అట్లా ఇంట్రెస్ట్ ఉంది ఆ కేసు. ఎందుకంటే లేడీస్ అని అనుకోం కదా, ముద్దాయిలు ఒక లేడీని 2 ladies చంపుతారు, అదే ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా. 40 చనిపోయిన ఆమెకైతే 53, ఈ అక్యూజ్డ్ అయితే ఒక ఆమెకి 42, ఒక ఆమెకి 39 ఆ ఏజ్ గ్రూప్. ఇవి కాకుండా ఇంకేం గుర్తున్నాయి మీకు? తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం హెచ్నిడమానూర్ అని నేను వచ్చిన కొత్తల్లో ఒక గ్రేవ్ కేసు ఉందండి. అది సుమారుగా ఒక 400 grams హెచ్బి జరిగింది. దాని మీద కూడా సిన్సియర్ ఎఫర్ట్స్ చేస్తే పొదిలికి సంబంధించిన ఒక అతను, మార్కాపురం సంబంధించిన ప్రీవియస్ అఫెండర్స్ వాళ్ళిద్దరు చేసి ఉన్నారు ప్రాపర్టీని. అది కూడా రికవరీ చేసాం. అదొక ఇంపార్టెంట్ కేసు. ఇవి కాకుండా లా అండ్ ఆర్డర్ విషయంలో ఎలా ఉందండి మీ ఏరియా? ఈ మన సంతనూతలపాడు నియోజకవర్గం కింద వస్తుందండి 4 police స్టేషన్లు. ఈ లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద హడావుడి, కొట్లాట్లు, ఫ్యాక్షను అంతేం ఉండదండి. సడన్ ప్రొవోకేషన్ అప్పటికప్పుడు జరిగేటువంటి గొడవలు తప్ప. అంటే ఎక్కువ 326, 324 అంతే, అవే ఎక్కువ ఉంటాయి. 324లో 307 వరకు రావు. 307 కూడా అసలు లేవండి. ఈ ఇయర్ అయితే ఒకటి కూడా రిపోర్ట్ కాలేదు ఈ సంవత్సరం. ఇవన్నీ 354లో కానీ 376లో ఒక్కటైందండి. అది కూడా టెక్నికల్, ఇది ఒక్కటైంది. అది కూడా అరెస్ట్ చేసాం. అంత అయింది. కానీ ఫాల్స్ కంప్లైంట్ ఎక్కువ ఉంటాయి కదా. ఫాల్స్ అంటే అదే ఏదన్నా లీగల్ ఇంటిమసీ ఉండొచ్చు. తర్వాత ఆమె ఏదన్నా ఇతను బాధ పెట్టిన సందర్భాల్లో కూడా రిపోర్ట్లు ఇచ్చి నాకు ఇష్టానికి వ్యతిరేకంగా అని చెప్పేసి రిపోర్ట్ ఉంటాయండి. ఉంటాయి, బాగా ఎక్కువ ఉంటాయి. డెవలప్మెంట్ కూడా డెవలప్మెంట్. ఓకే సార్, మీరు ఏఆర్లో ఉన్నప్పుడు కోంబింగ్లోకి వెళ్తున్న టైంలో జనరల్గా మీకు డ్రై రేషన్ ఇస్తారు ఉంటాయి. కానీ కోంబింగ్లోకి వెళ్ళినప్పుడు ఒక రోజు కాదు 2 రోజులు, దాదాపు వారం 10 రోజులు మీరు అడవికే పరిమితం అవుతారు. ఆ క్రమంలో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మీ సమయస్ఫూర్తి ఉపయోగించి ఆ ఇష్యూని షార్ట్ అవుట్ చేసిన సంఘటన ఉందా? ఉందండి, ఉంది.
అది 2005 ఇయర్లో స్పెషల్ టాస్క్కి మేము 7 days టాస్క్ వెళ్ళామండి. ఇక్కడ నల్లమల్లో 7 days టాస్క్ వెళ్ళాం. గండివాగు 888 అని కొన్ని ఉన్నాయి. అది ఎర్రగొండపాలెం లిమిట్స్, డీప్ ఫారెస్ట్. 7 days టాస్క్కి ఒక 2 parties కలిసి, అంటే ఒక 28-29 members కలిసి వెళ్ళినప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం ఏంటంటే డ్రై రేషన్ క్యారీ చేస్తాం. డ్రై ఫ్రూట్స్ కానీ పులిహార ఇట్లాంటివన్నీ క్యారీ చేసి ఫస్ట్ 1 or 2 days దాని మీద డిపెండ్ అవుతాం. వంట అట్లాంటిది ఏం పెట్టాం, అంటే వంట కూడా రేషను, ఈ పప్పు ఇవన్నీ కూడా క్యారీ చేస్తాం. ఆ 1 or 2 days తర్వాత సెకండ్ డే ఈవినింగ్కి మనం వంట పెట్టుకుందాం అనే ఉద్దేశంతో ఒక చోట హాల్ట్ అయిపోయి మొత్తం అంతా రెడీ చేసుకున్న తర్వాత చూస్తే మ్యాచ్ బాక్స్ మర్చిపోయాడు మా కానిస్టేబుల్. అగ్గి పెట్టలేదు, అంటే ఎప్పుడు పెట్టుకునేటువంటి బాక్స్ పెట్టాడు, దాంట్లో మ్యాచ్ బాక్స్ అయిపోయింది, అది మర్చిపోయాడు, ఉందనుకున్నాడు. తీరా చూస్తే మ్యాచ్ బాక్స్ లేదు. వంట అంతా రెడీ చేసుకున్న తర్వాత మ్యాచ్ బాక్స్ లేదు సార్ అని చెప్పేసి అన్నారు. మ్యాచ్ బాక్స్ లేదు అన్నప్పుడు ఇప్పుడు ఎట్లా చేయాలి, వంట ఉండాలి, 7 days టాస్క్ పూర్తి చేయాలి, అది డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి ఉన్నాం, 2 days చేసాం కాబట్టి వెళ్ళిపోయాం. ఇంకా అసలైన ఎక్సర్సైజ్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ బాక్స్ లేదు, దాంట్లో రకరకాల ప్రయత్నాలు చేసాం. ఆది మానవుల్లాగా రాయిని పట్టడం, మధ్యలో ఎండిపోయిన ఆకులు పెట్టి పడడం, అవన్నీ చేసాం. తర్వాత ఎవరన్నా ఈ కట్టెలు కొట్టేవాళ్ళు కానీ ఎవరో ఒకరు ఫారెస్ట్లోకి వచ్చేవాళ్ళు ఏదన్నా కనపడతారేమో, ఏదన్నా మ్యాచ్ బాక్స్ దొరికిద్దామని కూడా ప్రయత్నాలు చేసాం. ఎవరో కనిపించలేదు, కనిపించినా 1-2 కనిపించినా కానీ వాళ్ళ దగ్గర మ్యాచ్ బాక్స్ లేదు. ఆ సెకండ్ డే కూడా అయిపోయింది, థర్డ్ డే స్టార్ట్ అయింది. థర్డ్ డేకి ఇంకెవరి దగ్గర డ్రై ఫ్రూట్స్ అన్నీ అయిపోయింది, ఇంకేం లేవు. థర్డ్ డే మధ్యాహ్నం అయిపోతుంది, ఏం చేయాలో తెలియదు. ఇంకా దాని మీద కూర్చొని ఆలోచించి లాస్ట్కి ఒక ఐడియా వచ్చిందండి. మాకు సెట్ ఇస్తారు, అంటే మ్యాన్ ప్యాక్ అంటాం కదా, అంటే 20 watt సెట్ అంటాం. ఆ సెట్ ఉన్నటువంటి వైర్ ఉంటుంది. ఆ వైర్ ఏంటంటే పై తీసుకెళ్ళేసి ఒక స్టిక్ గట్టి పైకి లిఫ్ట్ చేస్తే మనకి 20 watt సెట్ రెస్పాండ్ అవుతారు. హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా ఉంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు అన్నమాట. ఆ వైర్ని ఏం చేసామంటే 2 ముక్కలను కట్ చేసాం. ఎలక్ట్రికల్ వైర్ని 2 ముక్కలుగా కట్ చేసి దానికి బ్యాటరీ ఉంటుంది, 20 watts అంటే పెద్ద బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీ తీసుకొని 2 వైర్లని మైనస్ ప్లస్ ఉంటాయి కదా, ఆ 2 వైర్లని దానికి అటాచ్ చేసినప్పుడు మనకు మూవీస్లో అప్పుడప్పుడు చూపిస్తుంటారు, మైనస్ ప్లస్ వైర్ టచ్ అయినప్పుడు స్పార్క్ వస్తాం, చిన్న స్పార్క్. అట్లా కొడితే స్పార్క్ వస్తుంది. దీన్ని ఏం చేసాము, ఈ స్పార్క్ని మనకి ఒక రౌండ్ ఉంటుంది, ఆ రౌండ్లో ఉన్నటువంటి చిన్న గన్ పౌడర్ ఉంటుంది. ఒక రౌండ్ పర్మిషన్ తీసుకొని ఆ రౌండ్లో ఉన్నటువంటి గన్ పౌడర్ ఉన్నాయి, అంటే లో ఎక్స్ప్లోజివ్ గన్ పౌడర్ని తీసి చిన్న ప్యాకెట్లు రౌండ్ ఓపెన్ చేశారా? ఓపెన్ చేసాం. చేయొచ్చు, అలాగొద్దా? చేయొచ్చు. దాన్ని ఓపెన్ చేసి, అంటే ఆ సిచ్యువేషన్లో ఇంక అంతకంటే లేదు అక్కడ. దాన్ని ఓపెన్ చేసి దానిలో ఉన్నటువంటి గన్ పౌడర్ని తీసి ప్యాకెట్లలో పెట్టుకొని చిన్న ప్యాకెట్లు చేసుకొని వైట్ పేపర్ మీద పెట్టి ఈ మైనస్ ప్లస్ వైర్ని తీసుకెళ్ళి దాని మీద జక్కా కొట్టాను, టచ్ చేసి కొట్టేసరికి ఈ స్పార్క్కి అది బర్న్ అయింది, వచ్చేసింది. ఇంకా వచ్చినప్పుడు దాని మీద ఇంకా మళ్ళీ ఆకులు ఎండిపోయినాయి అవన్నీ వేసేసి అగ్గి పుట్టించాం. ఆ అగ్గిని ఇక వంట ఉన్నటువంటి చిన్న ప్యాకెట్లు మనం 7 రోజులు ఉండాలి కాబట్టి 7 ప్యాకెట్లు అని చెప్పేసి పెట్టుకొని జాగ్రత్తగా దాచిపెట్టి ఇంక అయిపోయే వరకు ఇంక అదే. ఆ లాస్ట్ డే ఇక బయటకు వస్తామన్న రోజున అప్పుడు మ్యాచ్ బాక్స్ కూడా కనపడ్డాడు మనకి. అది చాలా నాతో పాటు ఇంకొక ఆఫీసర్ కూడా ఉన్నాడు ఆ టైంలో, సీన్ అని. తర్వాత 28 members స్పెషల్ టీము. ఆ టైంకి ఆ సమయస్ఫూర్తి ఉపయోగం, ఎందుకంటే దానికి ముందు ఒక 1 or 2 months బ్యాక్ అనుకుంటా నేను బాంబు డిస్పోజల్ 15 days కోర్స్ ఒకటి చేశాను. దాంతో అనుకుంటా బహుశా ఐడియా వచ్చింది, మిగతా వాళ్ళకి ఎవరికి ఐడియా రాల. సికింద్రాబాద్లో చేసాను, ISW వాళ్ళతో పాటు చేసాను అవి. సో చేయబట్టి నాకు ఐడియా వచ్చింది. దాంతో అందరూ చాలా హ్యాపీ. అసలు అది
బాగా అన్నమాట. అందరు కూడా అప్రిషియేటెడ్, వెరీ హ్యాపీ. వచ్చిన తర్వాత మా సీనియర్ ఆఫీసర్స్కి చెప్పాం అప్పుడు ఇట్లా జరిగింది అని. దాని మీద కూడా ఒక కేస్ స్టడీ లాగా రాసి మా వాళ్ళు ఆ టైంకి ఈ విధంగా రియాక్ట్ అయ్యారని చెప్పేసి అందరికి కూడా చెప్పడం జరిగింది. సూపర్ అండి. అంటే బుల్లెట్ ఉంటుంది, బుల్లెట్ బ్యాక్ సైడ్ ఓపెన్ చేశారా? లేదండి, ఫ్రంటే తీయొచ్చు. ఫ్రంట్ ఓపెన్ చేశారు, గన్ పౌడర్ వస్తుంది బయటకి. ఫ్రంట్ది అది బుల్లెట్ అండి అసలు. అవును, ఆ రౌండ్ని బయటికి తీస్తాం. ఆ రౌండ్ని బయటికి తీసినప్పుడు ఆ కేసులో, ఆ ఎంటీ కేసులో గన్ పౌడర్ ఉంటుంది. గన్ పౌడర్ అంటే సువర్ణం అనుకోండి, అది ఉంటుంది. దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లా జనరల్గా బుల్లెట్ మనం ఫైర్ చేసినప్పుడు గన్ పౌడర్ చేయి మీకు వస్తుంది కదండి. ఏమండి మన ట్రిగ్గర్ కట్టును అంటే అది హిట్ ఇచ్చినప్పుడు రౌండ్కి బ్యాక్ సైడ్ హిట్ ఇస్తుంది. హిట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ హిట్కి ఆ హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్కి లో ఎక్స్ప్లోజివ్ బర్న్ అవుతుంది. లో ఎక్స్ప్లోజివ్ ఎప్పుడైతే బర్న్ అవుతుందో ఆ లో ఎక్స్ప్లోజివ్ మొత్తం కన్ఫైన్ చేసి ఉంటుంది. కాబట్టి ఆ లో ఎక్స్ప్లోజివ్ ఒక్కసారిగా బర్న్ అయ్యి ఈ బుల్లెట్ ముందున్నటువంటి రౌండ్ హిట్ ఇస్తుంది. హిట్ ఇచ్చినప్పుడు టార్గెట్కి వెళ్ళిపోతుంది అనమాట దాని బలంగా. కానీ పౌడర్ మా చేతి మీద కూడా పడుతుంది. అంటే మనం ఫైర్ చేసినప్పుడు ఆ హీట్ అంతా ఆవిరైపోయి బర్న్ అయిపోద్ది కదా. బర్న్ అయిపోయినప్పుడు జస్ట్ ఆ లేయర్ ఆఫ్ పేలిపోయినటువంటిది, అంటే కాలిపోయినటువంటి పౌడరు చేతి మీద పడతా ఉంటుంది బ్లాక్గా. అంతేగాని గన్ పౌడర్ లాగా పడదు. జస్ట్ ఒక షేడ్ లాగా. ఒక్కొక్కసారి ఇది కూడా ఎవిడెన్స్ అవుతుంది కదా అక్యూజ్డ్కి. అంటే అది అతను శుభ్రం చేసుకోకపోతే వెరీ షార్ట్ టైంలో పట్టుకునేటట్టు అయితే అది ఐడెంటిఫై అవుతుంది. అది కడుక్కున్నా కానీ అంత తొందరగా పోదండి. ఏదైనా సోపు కెమికల్ మనం వేసి కడిగితేనే పోతుంది. అచ్చా, అంటే ఒక్కోసారి అక్యూజ్డ్కి అయితే ఇది కూడా ఎవిడెన్స్ ఉంటుంది. అది కూడా మనం ఇమీడియట్లీ కనుక పట్టుకోగలిగితే దాని ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఒక ఫైర్ చేసినటువంటి మనిషి మీద బట్టల మీద అయినా ఉండొచ్చు, చేతి మీద అయినా ఉండొచ్చు. ఒక చేతి మీద లేకపోయినా కానీ ఖచ్చితంగా స్ప్లింటర్స్ అనేవి మన క్లోత్స్ మీద కూడా ఉంటాయి. అవి మనం సీజ్ చేసుకొని ఎక్స్పర్ట్స్కి పంపిస్తే ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు మనకి డిటెక్టెడ్ అని ఇస్తారు, ఉంటే ఇస్తారు ఖచ్చితంగా. అది వెరీ ఇంపార్టెంట్ క్లూ మీరు అన్నట్టు. సార్, టోటల్ మీ సర్వీస్లో అడవిలో అగ్గి పుట్టించారు, ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశారు కాబట్టి మీకు ఎలాంటి అవార్డులు వచ్చాయి? నాకు 2008లో పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ అని ఒక ప్రెస్టీజియస్ అవార్డు అండి. అది 2008లో రావటం జరిగింది. దాని తర్వాత 2010లో కఠిన సేవ పథకం వచ్చింది. మొన్న ఉగాదికి 2022లో ఉత్తమ సేవా పథకం వచ్చింది. ఈ 3 అవార్డులు. సార్, మీ ఇష్టదైవం, మీ ఫిజికల్ ఫిట్నెస్? ఫిజికల్ ఫిట్నెస్ అంటే నేను బేసిక్గా స్కూల్ డేస్ నుంచి కూడా 100 మీటర్స్ రన్ చేసేవాడిని అండి. అథ్లెటిక్ నేను బేసిక్గా. ఇప్పుడంటే డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత ప్రాక్టీస్కి టైం ఉండదు. ఎప్పుడన్నా అవకాశం ఉంటే టెన్నిస్ ఆడతానండి. అది ఫిజికల్ ఫిట్నెస్. మీ ఇష్టదైవం? ఇష్టదైవం దేవుడు ఉన్నాడు అని అయితే ఒక శక్తి అయితే ఉందని అనుకుంటాం, కానీ అది నమ్ముతాను. తర్వాత వచ్చేసి ఆ దైవం అనేది మనలోనే ఉంటారు అనేది నాకు ఒక నమ్మకం అండి. మనం చేసేటువంటి మంచి పనులు లేదా మనం హానెస్ట్గా నిజాయితీగా ఉంటే అదే మనకి దైవం, అదే మనకి రక్షణ అనే ఒక ఫీలింగ్ అయితే నాకు ఉంటుందండి. అది సార్, మీరు సర్వీస్లోకి వచ్చేసరికి క్రైమ్ నేచర్ అనేది డిఫరెంట్గా ఉందండి. ట్రెడిషనల్ క్రైమ్ తర్వాత వైట్ కాలర్ రెఫరెన్స్ అయింది, ఇప్పుడు సైబర్ క్రైమ్కి వచ్చి మీ సర్కిల్లో కానీ లేదా చుట్టుపక్కల కానీ సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటండి పబ్లిక్కి? చాలామంది సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ తర్వాత సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్ చెప్పేటువంటి ఏనండి, మన మొబైల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఆ మొబైల్ ఫోన్లో మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా స్టోరేజ్ ఉంటుంది. మనకు తెలియనటువంటి మనుషులకి మన దగ్గర నుంచి మెసేజెస్ కానీ లేకపోతే ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెడితే ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయటం కానీ, ఆ ఫ్రెండ్ లింక్ అనేది మనం ఎప్పుడైతే యాడ్ చేసుకుంటామో ఆ మనిషి ఎవరో తెలియకపోతే మనం ఆ ఛాన్స్ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి వాటికి ముఖ్యంగా మనిషి ఎవరో తెలియకుండా, పర్సన్ తెలియకుండా మాత్రం ఒక మొబైల్కి ఒక లింక్ వచ్చినా ఓపెన్ చేయకూడదు. మనం
ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టితే యాక్సెప్ట్ చేయకూడదు. మొబైల్తోనే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు సిస్టమ్ మీద కూర్చున్నప్పుడు కూడా సేమ్ ఇట్లాంటి మెసేజెస్ వస్తూ ఉంటాయి, దానికి రియాక్ట్ కాకుండా దాన్ని పట్టించుకోకుండా మనం ఉండాలి. అయితే ఒకవేళ మనకి రిక్వెస్ట్ వాంట్ అయినప్పుడు అది నిజమైనటువంటి రిక్వెస్ట్లా, అది బిజినెస్ కావచ్చు లేదా ఫ్రెండ్ రిక్వెస్ట్లు కావచ్చు, ఏదైనా కానీ వాటి మీద మనకి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. వాట్సాప్కి ఇప్పుడు మన మొబైల్కి కాల్ వస్తుందండి, కాల్ వచ్చేసి ఫోన్ చేస్తారు, బ్యాంకర్స్ అని చెప్తారు. చాలా యాడ్స్ ఉన్నాయి దాని మీద, చాలా యాడ్స్ ఉంటాయి, ఉండి చెప్తుంటారు. మీరు దాన్ని వాళ్ళకి రెస్పాండ్ ఇచ్చి వాళ్ళ మెసేజెస్ వస్తుంది, ఒకసారి దాని మీద రెస్పాండ్ అవ్వండి, లింక్ ఓపెన్ చేయండి, లేకపోతే మీ అకౌంట్లో అమౌంట్ పోయినాయి చూసుకోండి, మళ్ళీ మీరు దాన్ని వెళ్ళేసి మాకు షేర్ చేయండి, మేము బ్యాంకర్స్మే అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా నమ్మకూడదు, మనం వాటి మీద అప్రమత్తంగా ఉండాలి. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి మీ గోల్ ఏంటంటే? మంచి పోలీస్ ఆఫీసర్గా గుర్తింపు తెచ్చుకోవాలనేది మాత్రం ఉండదండి. అది ఎక్కడ ఎంత దూరం అనేది వెళ్తాము, ఏ ర్యాంక్ వరకు వెళ్తాము అనేది కాదు, కానీ డిపార్ట్మెంట్లో చేసినన్ని రోజులు కూడా కష్టపడి పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అనేది ఒకటే ఉంటుంది. అది తప్ప ఇంక వేరే నాకు ఇంకా గోల్ ఏం లేదండి. పోలీస్ డిపార్ట్మెంట్లోకి రండి. పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత సామాన్యులకు సేవ చేయాలంటే ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన రాంబాబు గారు ది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. ఏఆర్గా వచ్చిన తర్వాత సివిల్లో కన్వర్ట్ అయిన రాంబాబు గారు చాలా మంచి క్లూ, ఎలాంటి క్లూ లేని కేసులో కూడా క్లూ సంపాదించి కేసు బ్రేక్ త్రూ తీసుకొచ్చారు. అంటే ఇక్కడ టోటల్గా మనకు రాంబాబు గారి సర్వీస్లో అర్థమవుతుంది ఏంటంటే, ఏ ఆఫీసర్కైనా ఒక కేసు జరిగితే ఆ కేసులో ఎక్కువ టైం సంఘటన స్థానంలో ఎక్కువ టైం స్పెండ్ చేసి రిపీట్గా ఆ కేసును కానీ మేము వెరిఫై చేస్తే ఒక ప్యాషన్గా తీసుకుంటే ఖచ్చితంగా అందులో బ్రేక్ త్రూ దొరుకుతుందంటూ కొన్ని కేస్ స్టడీ చెప్పారు. ఇప్పుడు 8 సంవత్సరాల క్రితం ఉన్న కేసును కూడా ఆయన బ్రేక్ త్రూ తీసుకొచ్చారంటే ఆయనకున్న ప్యాషనే ఆ కేస్ స్టడీ బ్రేక్ త్రూకి ప్రధాన కారణం. ఇది వారం రాంబాబు గారితో ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, Subscribe. I Dream. Please subscribe for more videos. I dream. For more videos. Subscribe I Dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.